గోవింద జీవులు. రాక్షసులు అసురి లక్షణాలు కలిగి ఉంటారు. ఏంటి? ఓం అజ్ఞాన తిమిరంగస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిలితం येन తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర్భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఏకం కరోతి వాచాలం గంభీరాయత యత్కృపాతరం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం శృణ్వత్వాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతోస్తు భద్రాణి విధునోతి సూరుచ్యుతాం. అందరికీ హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనం నిన్న చర్చించుకున్నాయి. మిగతా శ్లోకాలు కంటిన్యూ. ఈరోజు నిన్న శ్లోకంలో ఏం చెప్పారు? బుద్ధిమంతులైన వారు శ్రీకృష్ణ భగవాన్ స్మరణం అనే దివ్య ఖడ్గాన్ని చేబూని కర్మ గ్రంథిని త్రెంచివేయుచున్నారు. కనుక ఎవరు ఆ దేవదేవుని కథల యందు శ్రద్ధను కనపరచకుండా ఉండేదరు అని అంటున్నారు. ఈరోజు హరిబోల్ మంచి టైంకి వచ్చారు. 16వ శ్లోకం మొదటి స్కందం 2వ అధ్యాయం. అధ్యాయం పేరు భగవత్ తత్వం మరియు భక్తియుత సేవ. 16వ శ్లోకం. మాట్లాడకండి. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవా కదా రుచిః శాన్యాహత్సేవయా విప్ర పుణ్యతీర్థాని సేవనాత్. గోస్వామి చెప్తున్నారు ఇంకా, ఓ విప్రులారా, సర్వ పాప దూరులైనటువంటి మహాభక్తులకు సేవ చేయడం ద్వారా గొప్ప సేవ చేయబడుతున్నది. అట్టి సేవ ద్వారా మనిషికి వాసుదేవుడి కథలను శ్రవణం చేయటందు రుచి ఉత్పన్నమవుతుంది. ఎలా వస్తుంది భగవంతుని కథలు వినడానికి రుచి? మనకి అంత సైడ్కి వెళ్ళిపోయాను నేను, ఇలా వెనక్కి తిరగాల్సి వస్తాను మిమ్మల్ని చూడాలంటే. ఎందుకంటే మనం ప్రసాదం తీసుకుని డైరెక్ట్ ఇలా నోట్లో పెట్టుకుంటాము. ఏం కాదు, దగ్గర కూర్చోండి. ఎదురుగుంటే ఏంటంటే మనం తినేది తాగేది ఏదైనా ఇలా తింటాము. ఇలా ఇటు నుంచి ఇట్లా పెట్టుకోం కదా. అట్లా ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? కృష్ణ కథామృతం. కృష్ణ కథామృతాన్ని మనం ఎలా తాగుతాము? తినేది కాదు, తాగేది. నోటితో తాగుతామా? ఎట్లా? చెవులతోటి తాగుతాం. చెవులతోటి కృష్ణ కథామృతాన్ని గ్రోలుతామంట. అది రావాలంటే మనం పక్కకున్నాము. అప్పుడు ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చేది? ఇటే పోయింది, ఇటు రాదు. అందుకనే చాలా శ్రద్ధ పెట్టి మనం ఎదురుగా కూర్చున్నప్పుడు ఏంటంటే, ఎదురుగా కూర్చుంటే ఏమొస్తుంది? చాలా మంది యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో భక్తులు ఎప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ భక్తులు చాలా తొందరగా ఎదగలేకపోతారు. ఎందుకు? ఏమి లోటు ఉంది? బాగా అన్ని వింటున్నారు, ఎప్పుడు ఫోన్ చేతిలోనే ఉంటుంది. ఇంకొకటి కూడా ఉంది, అంటే ఫోన్లో అర్థము అవుతుంది, వినొచ్చు కూడా, కానీ సందేహాలు అడిగితే తీర్చేవాళ్ళు ఉండరు. మెయిన్ కారణం ఏంటంటే కృపా దృష్టి. ఎందుకంటే సాధునాం దర్శనం, సాధునాం శ్రవణము, సాధునాం స్పర్శనం. సాధువుల దర్శనము, సాధువుల స్పర్శన, సాధువుల ద్వారా శ్రవణం. ఈ మూడు కూడా మనలో ప్యూరిఫికేషన్ తెస్తాయి అన్నమాట. అందుకని సాధువుల ద్వారా వినేటప్పుడు వాళ్ళ యొక్క కృపా దృష్టి మన మీద పడుతుంది. మన చూపు మన శ్రద్ధ పెట్టి వాళ్ళ వైపు చూస్తూ మనం వింటాము. వాళ్ళ చూపు మన మీద, ఆ చూపు ఎలా ఉంటుందంటే కృపా దృష్టి అంటున్నారు. కృపా దృష్టి పడ్డప్పుడు ఏమవుతుంది? చాలా సులభంగా చూడండి, టాబ్లెట్లు వేసుకుంటాము, జ్వరం తగ్గదు. డాక్టర్ వెంటనే ఇంజక్షన్ చేస్తే కాసేపులో తగ్గిపోతుంది. ఎందుకు? అది నరాల్లోకి పోతుంది కాబట్టి. అదేవిధంగా భక్తులు ఎవరైతే ముక్త జీవులైన వాళ్ళు, భాగవతం కూడా ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఫలితం ఉండదు.
ఎలా ఉండాలి? భాగవతం చెప్పేవాళ్ళు ముక్త జీవులై ఉండాలి. ముక్త జీవులు అంటే బంధనాల నుంచి బయటపడిన వాళ్ళై ఉండాలి. అందరి ద్వారా కూడా శ్రవణం అనేది మనకు ఫలాన్ని ఇవ్వదు. అలాంటి ముక్త జీవుల ద్వారా విన్నప్పుడే ఆ భాగవతం సరైన ఫలితం కనపడుతుంది. అక్కడ వినేవాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటారు, చెప్పాడు అంతకన్నా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి. చెప్పే వాళ్ళకి శ్రద్ధ ఉండి వినేవాళ్ళకి శ్రద్ధ లేకపోయినా ఉపయోగం లేదు. వినేవాళ్ళు చాలా శ్రద్ధ కలిగి చెప్పేవాళ్ళకి నిష్ట లేకపోయినా కూడా ఉపయోగం లేదు. అట్లే సుఖదేవ గోస్వామి చాలా గొప్ప వక్త గురువు అయి ఉన్నారు. ఆయన తల్లి గర్భంలో ఉండగానే ముక్తజీవి. ఆయన ద్వారా వచ్చిన శ్రీమద్ భాగవత కథామృతము ఆ పరీక్షిత్ కూడా తల్లి గర్భంలోనే భగవద్ దర్శనాన్ని పొందిన మహాభక్తుడు. ఆయన వింటున్నారు, ఈయనేమో చెప్తున్నారు. అక్కడ కృష్ణ కథ సరైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. అలాగా కొంతమంది మేము భాగవతం వింటున్నాం, రోజు వింటున్నాము, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు కృపా కటాక్షణాలు రావంటే వాళ్ళు ఎదురుగా కూర్చొని మనం ఇంట్లో వాళ్ళ దృష్టి మనమే పడుతుంది, మన దృష్టి వాళ్ళ మీద లేదు కాబట్టి. ఇంకా ఎదుటి వ్యక్తి మీద దృష్టి లేనప్పుడు భగవంతుని మీదకి ఎలా మలుతుంది మనకి? అందుకని ఎదురుగా ఉన్నప్పుడు ఆ దృష్టి పడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ విప్రులారా, ఆ సర్వపాప దూరులైనటువంటి మహాభక్తులకు సేవను కూర్చుడు ద్వారా గొప్ప సేవ చేయబడుతుంది. అట్టి సేవ ద్వారా మనిషికి వాసుదేవుడి కథలను శ్రవణం చేయటం రుచి ఉత్పన్నమవుతుంది. అప్పటిదాకా మనకు రుచి ఉండదు. ఎప్పుడైతే అలా శ్రవణం చేస్తామో వాసుదేవుని కథల పట్ల రుచి మొదలవుతుందంట. మనకి ఈ ఫోను సిగ్నల్ లేదు, మాటికి దీన్ని కలపాల్సి వస్తుంది. శృణ్వత్వాం సకదా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతోస్తు భద్రాణి విధునోతి సుహృచ్యుతాం. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ శృత గోస్వామి? పరమాత్మగా సర్వజీవ హృదయాల్లో నిలిచినవాడు శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషి. ఎవరు శ్రేయోభిలాషి? శ్రద్ధ కలిగిన భక్తులకు శ్రేయోభిలాషి అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తన జరిగినప్పుడు పుణ్యప్రదములైన నీ పొంతో కల్పించి కల్పించిన శ్రద్ధావంతుల భక్తుల శ్రేయోభిలాషకు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తన, శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే చెప్పడం జరిగినప్పుడు పుణ్యప్రదములైన ఏంటి ఆయన కథలో? పుణ్యప్రదములు తన దివ్య లీలా కథల ఎడ శ్రవణ ఉత్సాహాన్ని పెంచుకున్న భక్తుని హృదయంలో నుంచి భౌతిక సుఖ అభిలాషల కోరికలన్నీ తొలగించేస్తాడంట. మనం తీసేయగలుగుతామా? మనం ఎంతవరకు తీయగలుగుతామంటే పైన కనిపించే దాని వరకు తీస్తాము. లోపల ఏముంటుంది? రూట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే గడ్డ, తుంగగడ్డ. ఆ గడ్డ ఉన్నంత కాలం మొలకలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నిసార్లు మెక్కినా కూడా మనం పైన తొలగిస్తున్నాం కోరికలు. లోపల నుంచి పోవాలంటే వాసుదేవుని కథల పట్ల ఈ కలియుగంలో అంతా కూడా చదువుతున్నారు. కలియుగంలో మొత్తం కూడా పతితులేనంట. అలాంటి పతితులను కూడా ఉద్ధరించడానికి సాక్షాత్తు కృష్ణ బలరాములే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభులాగా అవతరించి పరమ పవిత్రమైన పవర్ఫుల్ చాలా గొప్ప మంత్రాన్ని, మహామంత్రాన్ని మనకు అందించారు. ఆ మంత్రాన్ని చేయకుండా మనలో ఉన్న ఆ రూట్ అంటే అడుగున ఎక్కడో దాగి ఉన్న ఆ మొలకలే గడ్డి మొలకలు పుట్టించే గడ్డ బయటికి పోదు. ఎప్పుడైతే భగవంతుని కథల పట్ల మనకు ఆసక్తి కలుగుతుందో మన హృదయంలోని భౌతిక సుఖం మీద ఉన్న ఆశలన్నీ కూడా పెకలించి వేయబడతాయి అంట. కనుక దైవీ లక్షణాలు కలిగిన జీవులు అసురులు, రాక్షసులు అనేవారు ఉంటారు. దేవతలేమో దేవతా లక్షణాలు కలిగి ఉంటారు. మంచి మనసు, ఎదుటి వాళ్ళ కోరికలు తీర్చడము, మనం ఏదైతే అది మొక్కిని ఇవ్వడము, మంచి మనసు కలిగి ఉంటారు. దైవీ సంపద అంటారు. ఆ రాక్షసులు ఎలా ఉంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆధిపత్యానికి వ్యతిరేకులై ఉంటారు. మరి కలియుగంలో మానవులు రాక్షసులు ఉంటారా? ఉండరా? అలాంటి వాళ్ళే భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తారు. ఏందంట పూజించేది, ఏందంట సేవించేది, వీళ్ళేందో కృష్ణ రామ అనుకోగానే అయిపోతాయా, ఏంది మంత్రాల చింతకాయలు రాలుతాయా, ఇలా వ్యతిరేకించే వాళ్ళంతా ఎవరు? అసురులు. ఈ విధముగా వ్యతిరేకులై ఉంటారు. అసురులైన వారు విస్తృత వర్ణన అంటే ఈ అసురుల లక్షణాలు ఎలా ఉంటాయో భగవద్గీతలో 16వ అధ్యాయంలో స్పష్టంగా ఇవ్వబడింది.
అసురులైన వారు ప్రతి జన్మ యందు నీచ స్థితిలోనికి తోయబడి క్రమక్రమంగా పశు జన్మలకు పతనం చెందుతారు. ఆ అసురు లక్షణాల గురించి తెలుసుకోవాలంటే రేపు రాత్రికి మనకు అసురు లక్షణాల మీద ఉంటుంది భగవద్గీత క్లాసు. ఇది అయిపోయాక కొంచెం సూచనగా చెప్తాను నేను. అలా ఎవరైతే అసురీ లక్షణాలతో ఉండి అలాగే మరణిస్తారో వాళ్ళు మళ్ళీ జన్మలు ఇంకా నీచ జన్మలకు, మళ్ళీ జన్మలు ఇంకా నీచ జన్మల శాశ్వతంగా పశు జన్మలకి పతనం చెందుతారు. అందుకని మనం ఏం పెంచుకోవాలి? అసురీ లక్షణాలు పెంచుకోవాలి, దైవీ లక్షణాలు పెంచుకోవాలి. దైవీ లక్షణాలు అంటే ఎలా ఉంటాయి? దేవతలు ఎలా ఉంటారు? మన మొక్కగానే వరాలు ఇస్తూ ఉంటారు. ముఖాలు కూడా ఎట్లుంటాయి? రాక్షసులు ఎలా ఉంటారు? కానీ ఈ కలియుగంలో ఒక వ్యక్తిలో దేవతలు ఉంటారు, రాక్షసులు కూడా ఉంటారు. కాసేపు మంచిగా ఉంటారు, కాసేపు రాక్షసుల్లో మారుతారు. కనుక పరతత్వమైన శ్రీకృష్ణ భగవాన్ గురించి ఏ మాత్రము తెలుసుకోలేరు. ఎవరు? పశు జన్మల్లో పోయిన వాళ్ళు ఎలాగని తెలుసుకోగలుగుతారా? భగవంతుడి గురించి తెలుసుకోలేరు. కనుక అట్టి అసలు క్రమక్రమంగా భగవంతుని ముక్త సేవకుల కరుణ ద్వారా భగవత్ చైతన్య కొద్ది అట్లాంటి రాక్షసుల్ని శాశ్వతంగా అందతమోలోకాల్లో పడేస్తాను భగవంతుడు చెబుతున్నాడు. కానీ భక్తులు ఇంకా ఎంత కరుణ కలిగి ఉంటారంటే, రాత్రి మనం చెప్పుకున్నాం సుఖదేవ గోస్వామి గురించి. ఆయన ఏం చెప్పారు? అహోబకీయం సనకాల కూటమి శ్లోకంలో, అంటే బకాసుడి చెల్ల బకి కృష్ణాన్ని చంపడానికి 6 రోజులు పసిబిడ్డని ఎవరికైనా మనసు ఒప్పుతుందా? అంత పసిబిడ్డను చంపడానికి కాలకూట విషయాన్ని రాసుకొని వచ్చింది పాలిచ్చి చంపడానికి. అలా చంపడానికి వచ్చిన రాక్షసి కూడా ముక్తినించే అంత దయామయుడు కృష్ణ. అంత దయామయుడు అంటే భక్తులంటే ఇంకా దయ కలిగి ఉంటారంట. పొద్దున భాగవతం క్లాసులో కూడా వచ్చింది. ఎంత దయ కలిగి ఉంటారంటే ప్రచార కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టాలు ఎదురైనా కూడా వాడు దాన్ని లెక్క కూడా పెట్టరంట, ముందుకే వెళ్ళిపోతారంట. అలా శీల ప్రభుపాదుల వారు ఈ ప్రపంచం మొత్తం 12 సంవత్సరాల్లో 14 సార్లు రౌండ్ చుట్టి కృష్ణ భక్తిని ప్రచారం చేసి, అసలు కృష్ణుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి తెలియని వాళ్ళకు కూడా పొద్దున్న లేస్తే మత్తు మందుల్లో జోగుతూ ఎప్పిల్లా బ్రతికే వాళ్ళని కూడా గొప్ప సాధువులుగా మార్చారు. ఒకసారి అడిగారంట అక్కడ అమెరికాలో, మీ భారతదేశం చాలా మంది కాషాయం కట్టుకొని వస్తారు మా దేశానికి, ఎంతో మంది వచ్చి ఏమీ సాధించలేకపోయారు, మీరేమి సాధిద్దామని వచ్చారు అన్నారంట. ప్రభుపాద్ చెప్పారంట, మీరు ఏదైతే ఇక్కడ మర్చిపోయారో మా దేశం మీద ఎన్నో దేశాల వాళ్ళు దండయాత్ర చేశారు. డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఇంకెవరో మొఘళ్ళు, ఎంతో మంది వాళ్ళంతా దండయాత్ర చేసి దోసుకున్నారు మా దేశంలో. ఆ దోసుకోకుండా వాళ్ళు వదిలిపెట్టిందని ఇచ్చుకోవడానికి వచ్చానన్నారంట ప్రభుపాద. ఏంటి ఆ సంపద? ఇదే శాస్త్ర సంపద. ఇది ఎక్కడ లేదు, మరే దేశంలో లేదు. అందుకని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంది. ఎందుకు? ఇండియా మాత్రం ఎక్కడ చూస్తుంది? అమెరికా, రష్యా, కెనడా, జపాను, జర్మనీ. ఎందుకు? అక్కడ కాగితాలు డాలర్లు కావాలి మనకి. ఈ జ్ఞానం అక్కర్లా. భారతీయులు తెలియకల్లా మురుకులు. అప్పుడు ఎంత సంపద మన దగ్గర ఉంటే అన్ని దేశాల మన దగ్గర అంతులేని సంపద దోసుకెళ్లారు. ఇంకా అంతులేనంత సంపద శాస్త్రాల రూపంలో ఉంది. అనంత పద్మనాభుడి దగ్గర ధనం రూపంలో ఉంది. తిరుమల వెంకటేశ్వరుడికి బిందెలు, గిన్నెలు కూడా అన్ని బంగారు వెండి. అంతులేని సంపద ఉంది. దానికన్నా విలువైన ఆధ్యాత్మిక సంపద కూడా ఉంది మన దగ్గర. కానీ మనం ఏం చేస్తున్నాం? దాని విలువ తెలియక ఏమంటారు, వజ్రాన్ని రంగురాయి అనుకొని చెత్తబుట్టలో పడేస్తున్నాము. హరినామ చింతామణి ఆనంద రస విగ్రహ. హరినామ చింతామణి మనం ఏదడితే అది ఇస్తుంది. సంతానం కావాలా, ఆరోగ్యం కావాలా, మంచి ఫ్యామిలీ కావాలా, డబ్బులు కావాలి, ఏదడినా కూడా ఇస్తుంది హరినామం. కానీ మనకి అది పట్టుకోవడం చేత కావట్లేదు. ఎలా పరిగెడుతున్నాం? ఎండమావులు వెంట పరిగెడుతున్నాం. అదిగదుగు అక్కడ ఎడారిలో నీళ్లు కనిపిస్తున్నాయి, అడిగిపోయి కడుపు నిండా నీళ్లు తాగాలి. అడిగిపోతే ఎడారిలో వయాసిస్లే దేని మళ్ళీ ముందుకెళ్తాం. అట్లా చూస్తూ వెతుకుతూ ఏదో ఒకరోజు దాహంతో ఆ ఎడారిలోనే చనిపోతాం. అట్లే మన జీవితంలో ఈ రోజు దొరకలేదు, రేపు దొరికింది సుఖం, రేపు కాకపోతే ఎల్లుండి. అట్లా వెతుక్కుంటూ ఏదో ఒక రోజు ఈ జీవితం ముగిసిపోతుంది. అప్పుడు దాకా వేచి చూడాలా మనం? చూడక్కర్లే. ఎందుకంటే మన మరణం అనేది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. సమయం మన చేతిలో లేదు. కనుకనే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇందా చెప్పారు కదా, శృణ్వత్వం సుఖదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఎన్నో జన్మల్లో పుణ్యాలు ఉన్నవాళ్లే భాగవతాన్ని వినగలుగుతారు, బాగుపడగలుగుతారు. భాగవతాన్ని వినకుండా మరి ఏ విధానాల ద్వారా కూడా ముక్తి పొందే అవకాశమే లేదని
శ్లోకాల్లో చెప్పారు. భాగవతం వింటే మాత్రమే మనం బాగుపడతాం. అది కూడా ఎలా వినాలి? ముక్త జీవుల ద్వారా వినాలి. ముక్త జీవులు అంటే భౌతికమైన బంధనాలు, వ్యామోహాల నుంచి బయటపడిన వాళ్ళు. సంతానం కావచ్చు, డబ్బు కావచ్చు, పేరు, ప్రతిష్ట, నాది నాది అనేది అంతా కూడా బంధకారకము. ఏది నాది కాదంటే ముక్తికారకం. ఆ భావన మనకు వస్తుందా? కానీ ఎప్పుడైతే ఇందాక నిన్న శ్లోకంలో చెప్పుకున్నాం కదా, మనం అతం పుంసి ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి పరితోషణం. అంటే ఓ ద్విజ శ్రేష్ఠుల అరసోత్కోసం చెబుతున్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానికి ముదమును కూర్చుటయే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి మనిషి తన స్వధర్మానికి చేయవలసిన కర్మలను చేయడం ద్వారా సాధించే అత్యున్నత పూర్ణత్వం నిర్ణయించబడింది. తర్వాత శ్లోకం ఏం చెప్పారు? తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాంపతి శ్రోతవ్య కీర్తితవ్యశ ధ్యేయ పూజచ్చ నిత్యదా. కనుక ప్రతి ఒక్కరూ ఏకైక లక్ష్యం, ఒకే లక్ష్యం ఉండాలంటే ఏంటి? సాత్వతాంపతి. సాత్వతాంపతి అంటే ఏంటి? భక్తుల్ని రక్షించేవాడు. భక్తులు ఎలా ఉంటారు? సత్వగుణంలో ఉంటారు. సత్వగుణంలో ఉండే వాళ్ళకి పతి ఎవరు? భగవంతుడు. పతి అంటే భరించేవాడు. పతి అంటే భార్య బిడ్డలను పోషించేవాడు. జగత్పతి అంటే జగత్తునే పోషించేవాడు. ఒక వ్యక్తి కుటుంబాన్ని, భార్య పిల్లలను సాకాలంటే ఎంత కష్టపడాలి జీవితం అంతా. గౌరాంగ దర్శన ప్రభు చెప్తుంటారు, విసిగేయట్లేదా? ఎన్ని జన్మల్లో, ఎన్ని సంబంధాల్లో ఎంతమందికి భర్తగా మారారు, ఎంతమందికి భార్యగా మారారు. ఒకసారి మనిషికి భార్యగా మారే, ఒకసారి కుక్కకు భార్యగా మారే, ఇంకోసారి పిల్లికి భార్యగా మారి, ఇంకోసారి పందికి భార్యగా మారి ఎన్ని జన్మలు గడిచినాయి, ఎన్నిసార్లు ఎన్ని సంసారాలు చేశారు. ఇంకా ఈ సంసార వ్యామోహం బాలేదా? ఇంకా మీకు విసుగు పుట్టలేదా? ఇదే నా జీవితం అంటే? తింటమో, నిద్రపోవడం, లేవడం, పని చేయడం, కూడబెట్టడం, తింటం, నిద్రపోవడం, ఇదే నా జీవితం అంటే? మానవ జీవితం ఇచ్చింది అందుకేనా? మీకు విసుకేయట్లేదా అని అడుగుతారు ఆయన. మనం ఎన్ని జన్మల నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఆహార, నిద్ర, భయం, 5 నంచ. దీంట్లోంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏకైక లక్ష్యం ఉండాలి. ఏంటది? సాత్వతాంపతి అంటే సత్వగుణంలో ఉండే వారికి పతి ఎవరో? విష్ణు భగవానుడు, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ భగవాన్ని గూర్చిన శ్రవణ కీర్తన స్మరణ పూజలందు ఎల్లప్పుడూ నియుక్తము కావాలను. వాళ్ళు అడిగిన 5 ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారు. బుద్ధిమంతులైన వారు శ్రీకృష్ణ భగవానుడి స్మరణ. స్మరణ అంటే ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని శ్రద్ధగా జపించుకోవడం. అలా చేస్తూ దాన్ని అంటే ఏం పోలుస్తున్నారు? స్మరణం అనే దివ్య ఖడ్గాన్ని చేబూని కర్మ గ్రంథిని తెంపివేయుచున్నారు. కనుక ఎవరు ఆ దేవదేవుని కదలేదు రుచి పొందకుండుందురు అని అంటున్నారు. కనుక మహాభక్తులకు సేవ చేయడం ద్వారా గొప్ప సేవ చేయబడుతుంది. అట్టి సేవ ద్వారా మనిషికి వాసుదేవుని కథలను వినడంలో రుచి ఉత్పన్నమవుతుంది. భక్తులకు సేవ చేయడం అంటే ఎలా చేయాలి? భక్తులు భగవంతుని గురించి ప్రచారం చేయడానికి ప్రపంచమంతా తిరుగుతూ చాలా కష్టపడతారు. అలాంటి భక్తులకు సహాయం చేయడం అంటే వాళ్ళు మరి బయట ఎక్కడ తినరు కదా భక్తులు. బృందావనంలో ఒకప్పుడు సనాతన గోస్వామి మధుకరి అంటే తెలుసా మీకు? భిక్ష అడుక్కోవడం మధుకరి అంటారు మంచి భాషలో. అయితే సంస్కృత భాషలో మధుకరి చేపట్టి ఇట్లా తిరుగుతూ భిక్ష తీసుకునేవాళ్ళు. మరి ఎవరు పడితే వాళ్ళు వండిని తింటారా? అదే ఎవరు వండిని వాళ్ళు తింటారా? వాళ్ళు భక్తులు తినరు కదా. వాళ్ళు ఇంటింటికి వెళ్తే వాళ్ళు గోధుమ పిండి ఇస్తారు. ఉత్తరాశ్రయుడు అన్నం తినరుగా మనలాగా. మనకెళ్ళైతే పిడికిడి బియ్యం పెడతారు, వాళ్ళు గోధుమ పిండి ఇస్తారు. ఆ గోధుమ పిండి తీసుకెళ్లి రొట్టెలు చేసుకొని 2 చితుకులు ఏరుకొచ్చి ఆ చితుకుల మీద మంట మీద కాల్చుకొని తినేవాళ్ళు. ఆయన ఎక్కడున్నారు? ఉండటానికి ఇల్లు లేదు, ఏం లేదు, ఒక చెట్టు కింద ఉండేవాళ్ళు. సనాతన గోస్వామి బృందావనంలో ఫస్ట్ టెంపుల్. ఈరోజు మన గ్రూప్లో పెడతాను. రాధా మదన మోహన మందిరం అన్నమాట. అది ఫస్ట్ టెంపుల్. అది ఆ టెంపుల్ దగ్గర కొండపైన ఒక చెట్టు కూకులు ఆయన భగతు కృష్ణాని ఇచ్చిన సేవ వాళ్ళకి. అది అలా రాస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక బాబాజీ పిలిచి అంటారు, నాయన నువ్వెవరో రోజు ఈ దారిని వెళ్తున్నావు. అప్పుడు ఆ బృందావనం ఇప్పట్లాగా అపార్ట్మెంట్లు ఏం లేవు, కొండలు అడవులు అట్లుండేవి. ఒక కొండ గుహలో ఉన్నారు ఆయన, ఆ బాబాజీ. ఎట్లా నాయనని పిలిస్తే వెళ్ళారు దగ్గరికి.
నాయన నా దగ్గర రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, మాకు ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల కాలం నుంచి, నాకు వయసు అయిపోయింది, నేను పెళ్లి చేసుకోలేదు, వాళ్ళని నేను చూసుకోలేను, కొంచెం నువ్వు జాగ్రత్తగా చూసుకుంటా, నీకు అప్పచెబుదాం అనుకున్నా అంటే, భలేవాడివి అయ్యా, నాకే ఇల్లు వాకిల్ లేదు, నేనుండేది కొండ మీద ఒక చెట్టు కింద ఉంటున్నా, ఎండకి ఎండుతున్నా, వానకు తడుస్తున్నా, వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ కోసం ఇల్లు కట్టి మళ్ళీ వీళ్ళ కోసం ఒక మందిరం పెట్టుకొని వీళ్ళ కోసం బోగా పెట్టి ఇవన్నీ నేను ఎక్కడ చేయాలి, నా వల్ల కాదంటాను. చాలా గొప్ప భక్తులు, 6 గోస్వాములు ఒక ఆయన సనాతన గోస్వామి అంటే తెల్ల బట్టలతో నిలబడ్డాళ్ళు అనేసరికి ఆ పెద్ద ఆయన అంటారు, లేదు లేదయ్యా నువ్వు కాదనకయ్యా, నువ్వు రోజు ఈ దారిని మధుకరి తీసుకుని వెళ్ళటం నేను చూస్తున్నాను, ఏదో ఒకటి చెయ్యయ్యా, నువ్వు నాకు శక్తి అయిపోయింది, గంగా యమునా నది నుంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేయాలి, పోగా పెట్టాలి, నేనేం చేయలేకపోతున్నా, 90 సంవత్సరాలు వచ్చింది నేనంటే కాదని అంటున్నాడు. ఆయన బ్రతిమాలుతున్నాడు, ఈయన కాదంటున్నారు. అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి మధ్యలో? కృష్ణ మదనమోహన్ అన్నారు, సనాతన తీసుకెళ్ళవయ్యా అంత అడుగుతున్నాడు కదా అని అంటే, మిమ్మల్ని తీసుకెళ్తే నాకు పని ఎక్కువైంది, నా గురువు చెప్పింది నేను చేయలేనే అంటారు. మాకు నీకేం పని ఎక్కువ కదా, మాకు అభిషేకం చేయకపోయినా సరే నువ్వు ఏది తింటే అదే పెట్టయ్యా మాకంటే, ఉప్పు లేని రొట్టెలే తింటాను నేనంటే అవే పెట్టవయ్యా అన్న. రోజు వాళ్ళని ఎక్కడ పెట్టాడు, ఇల్లు లేదు కదా, ఒక ఉట్టి కొనుక్కొచ్చి ఆ ఉట్టిలో పెట్టి చెట్టుకి వాళ్ళు తీసేసాడు వాళ్ళని. ఆయన మధుకరికి వెళ్ళి వచ్చిందాక చెట్టు ఉట్టిలోనే ఉంటారు. మధుకరి తీసుకురాళ్ళు మళ్ళీ లీలా ప్రదేశాలు కనిపెట్టాలి. రాధాకృష్ణులు 5000 సంవత్సరాల క్రితం అక్కడ లీలలు చేసిన ప్రదేశాలు కనిపెట్టి అక్కడ మందిరాలు కట్టాలి. వాళ్ళ గురువు సాక్షాత్ చైతన్య మహాప్రభు ఆజ్ఞ అది. అవి వెతుక్కోవాలి, వస్తాం ఇది మధుకరి తెచ్చుకోవాలి, రొట్టెలు చేసుకోవాలి, దేవుడికి పెట్టాలి, తినాలి. ఆ రోజు సప్పటి రొట్టెలు ఆయన వచ్చిన దాకా ఎదురు చూస్తే ఇట్లే ఉంటున్నారు రాధాకృష్ణుడు. చివరికి ఒక రోజున అంటే, ఏమయ్యా సనాతన, రోజు సప్పటి రొట్టెలే పెడుతున్నావు, కూర కూడా లేదు, అందులోకి ఉప్పు కూడా లేదు, కొంచెం ఉప్పు వేయొచ్చు కదా అన్నాడంట స్వామి. ఆయన అన్నారంటే, ఇవాళ ఉప్పు అడుగుతావు, రేపు కూర అడుగుతావు. అప్పుడు నా గురువు చెప్పింది నేను ఎలా చేయగలను, నీ సేవలే నాకు సరిపోతాయి, అందుకని నేను మిమ్మల్ని తీసుకురంటే, సరేలేవయ్య వద్దు అదే పెట్టలే అన్నారంట స్వామి. తర్వాత ఆయనకే బాధ వేసింది, ఎందుకంటే తన కర్తవ్యం తను తీరుస్తూ అనుకుంటున్నాను, నాతో పాటు ఏ రాధాకృష్ణుల కోసం అయితే నేను ఇక్కడ లీలా ప్రదేశాలు కనిపెడతానికి వచ్చానో, ఎవరి సేవ కోసం అయితే నా గురువు నన్ను ఇక్కడికి పంపించారో అది చేస్తున్నా, కానీ వాళ్ళ పట్ల నాకు రవ్వంత కూడా ప్రేమ ఆసక్తి రాలేదే, కనీసం భక్తి రాలేదే, వీళ్ళకి కనీసం ఒక నీడను నేను ఏర్పాటు చేయలేదని మనసులో బాధపడ్డాడు. ఒక గొప్ప ధనికుడు వచ్చాడు, నీ దగ్గర ఉన్న విగ్రహాలకి ఏం కావాలి, గుడి కట్టిస్తావు, ఎంత ధనం కావాలో చెప్పిస్తాను అన్నాడు. నువ్వు ధనం ఇచ్చినా కట్టించే టైం నాకు అదంటే నేనే ఏర్పాటు చేస్తాను. పెద్ద మందిరం, ఇప్పుడు కూడా అదే ఉంది అక్కడ, అది అద్భుతమైన మందిరం, బృందావనం ఫస్ట్ టెంపుల్ అంటారు అనమాట. మన ఫోటోలు కూడా తీసుకున్నాం చూడండి. అక్కడ వెనక ద్వాదశ ఆదిత్య తిల అని ఉంది. ఒకసారి కృష్ణకి యమునా నదిలో బాగా స్నేహితులతో గొప్ప పాలు తాడొస్తానంటే జలుబు చేసిందంట. ఆయనకేంటి జలుబు చేయడం ఏంటి, లీలలు అవన్నీ కూడా బృందావన లీలలు. అప్పుడంట 12 మంది సూర్యులు గంట ఒక రాతిలోకి వచ్చారంట. ఆ రాతి మీద కృష్ణ నిలబడ్డారు, వెంటనే తగ్గిపోయింది ఆ వేడికి. ద్వాదశ ఆదిత్య తిల అంటారు. అక్కడ ఏ సనాతన గోస్వామి అయితే ఆ ఉట్టిలో పెట్టి సప్పటి చపాతీలు పెట్టాడు, ఆయన సమాధి ఇప్పుడు కూడా ఉంది అక్కడ. అట్లా అద్భుతమైన లీలలు. మనం ఇవన్నీ కూడా వినడం వల్ల ఏముంటుంది, శృణ్వత్వాన్ సుఖదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనగా, ఎన్నో జన్మల్లో ఎంతెంతో పుణ్యాలు చేస్తే గాని ఆయన లీలలు వినే అవకాశం దొరకదు. ఆ లీలలు వింటే ఏమొస్తుందని ఇప్పుడు చెప్పాను ఆ శ్లోకంలో, గుర్తుంది ఎవరికన్నా? శ్రీకృష్ణ భగవానుడి లీలా శ్రవణము స్మరణము అంటే ఆయన గురించి వినడం, ఆయన నామాన్ని జపం చేయడం. ఈ రెండు కూడా ఒక మంచి కత్తిని తయారు చేస్తాయి మన చేత, ఖడ్గాన్ని చేబూని జన్మ జన్మల నుంచి మనకు ముడిపడ్డ కర్మ గ్రంథిని తెంచివేయాలంట. లేదంటే ఏమవుతుంది, పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాలి, సస్తూ పుడుతూ ముసలితనము, రోగాలు, సఫరింగ్స్, తప్పించుకోలేము దాని నుంచి. అంటే భాగవతాన్ని వినడం వల్ల మనకి ఎన్ని లాభాలో చూడండి. కానీ ఈ ఊర్లో ఎన్ని వేల మంది ఉన్నారు, అంతమంది ఎంతమంది భాగవతం వినగలుగుతున్నారు? అదే మన దౌర్భాగ్యం. కనుక భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని కీర్తించడము, శ్రవణం చేయడం పట్ల రుచిని పెంచుకొనవలసిన అవసరము మనం ఇదివరకే చర్చించాము. అట్టి కార్యం శ్రీకృష్ణ భగవాన్ యొక్క శుద్ధ భక్తుని సేవా విధానం ద్వారా శీఘ్రమే సిద్ధిస్తుంది.
అట్లా ఎంత ఇంపార్టెంట్ ఆయన నామాన్ని జపం చేయడము, ఆయన లీలలు వినడము, వాటి పట్ల రుచిని పెంచుకోవాలి. రుచి దొరికితే ఏమవుతుంది, ఇంకా 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 తినాలనిపిస్తుంది. గులాబ్ జామ్ చాలా టేస్ట్ ఉంది, వేడి వేడి గారెలు, ఒక పక్క స్వీటు ఒక పక్క హాటు, మంచిగా కడుపు నిండా లాగించేస్తాం కదా. మనకు రుచి రావాలి అంటే ఇప్పుడు వింటున్నాం, ఇంకా రుచి దొరకలా మనకి. రుచి దొరికితే ఏమైంది, ఇంకా వినాలి ఇంకా వినాలనే తపన. అది ఎలా వస్తుందంటే మహాభక్తులకు సేవ చేయడం. అంటే మనం వినేటప్పుడు శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని వింటే అది ఎవరైతే చెప్పే భక్తులు ఉంటారో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఒకళ్ళు అటు మాట్లాడి ఒకళ్ళు ఇటు మాట్లాడి ఒకళ్ళు శ్రద్ధ లేకుండా టైం చూసుకుని ఎప్పుడైపోయింది ఇవి ఎప్పుడు అయిపోయింది అనుకుంటే చెప్పేవాళ్ళకి శ్రద్ధ కలగదు. వినేవాళ్ళు శ్రద్ధగా ఉంటే చెప్పేవాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఆనందం వస్తుంది. ఇట్లా మహాభక్తులకు సేవ చేయడం ద్వారా మనకి భగవంతుని కథల పట్ల రుచి ఉత్పన్నమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులను వర్తించే విధానికి అనుగుణంగా వారి వర్తిస్తూ ఉంటాడు. భక్తులు ఆయన పట్ల ఎంత ఆసక్తితో ఉంటారో అంతే ఆ కన్నా ఎక్కువ రెట్టించిన ఆసక్తి భగవంతుడు మన మీద చూపిస్తాడంట. మనకెంత ఉంటే ఆయనకి 10 ఉంటుంది. మనం ఒక్కడు చేస్తే భగవంతుడు 10 అడుగులు మన వైపు వేస్తాడు. ఆ ఒక్కడు చేయడానికి మనం ఎంత ఆలోచిస్తాము. మాకెన్ని బాధ్యతలు ఉన్నాయి, కంటి మాల వేసుకోమన్నా కూడా మాకెన్ని బాధ్యతలు ఉన్నాయి మాతాజీ. అరే యాత్రకు పోతామంటే మాకెన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంకా టైం ఉంది. టైం మన చేతిలో లేదు. ఈ రోజు మన చేతిలో ఉంది, ఇది కూడా ఈ గంటే ఉంది, మళ్ళీ గంట మన చేతిలో ఉంటుందా? నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఏం చేశారంటే ఆలోచనలో పడతాం. నిన్న మధ్యాహ్నం జరిగింది, ఈరోజు మనం గుర్తుపెట్టుకోలేము. అలా గుర్తు ఉండాలంటే కూడా ఎవరి అనుగ్రహం కావాలి? భగవంతుని అనుగ్రహం. 15వ అధ్యాయం 15వ శ్లోకం భగవద్గీతలో చెబుతున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్తర స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైచ్చ సర్వారహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. గుర్తునిచ్చేది నేనే, మరుపునిచ్చేది నేనే, జ్ఞానాన్ని ఇచ్చేది నేనే. ఆ జ్ఞానం వచ్చి మనం చేరుకునే గమ్యం కూడా నేనే అని చెబుతున్నాడు భగవంతుడు. కనుక తన దివ్యమైన భక్తితో సేవా కార్యక్రమం నందు పాల్గొనడానికి సంపూర్ణంగా శ్రద్ధ కలిగి తనను గూర్చి శ్రవణం చేయుటకు అనురక్తుడు చూసి ఆ దేవదేవుడు భక్తుడైన వాని పరమాత్మ రూపంలో హృదయంలో నుంచి అనుగ్రహాన్ని కురిపించి అతడు తన సులభంగా చేరే రీతిలో మార్గదర్శనం చేస్తాడంట. వినడం పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకి హృదయంలో పరమాత్మలాగా సూచనలు ఇచ్చి తన దగ్గరకు సులభంగా ఎలా చేరుకోవాలని దారి చూపిస్తాను. మీకు ఇక్కడి నుంచి నల్లబాలం షార్ట్ కట్లు ఎట్లా వెళ్ళాలో తెలుసు, నాకు తెలియదు. నేను ఎట్లా పోయి ఎట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలనుకుంటా అమ్మవారిపాలెం మీదుగా. మీరు అయ్యో ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఇటు వెళ్తున్నా, అక్కడ కాదా మీ దగ్గర దాని ఇటు పని చూపిస్తాను. అట్లా ఎవరైతే భగవంతుని గురించి వినడానికి చాలా శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకి సులభంగా తన దగ్గర తొందరగా చేరుకునే మార్గాన్ని భగవంతుడు లోపల నుంచి అందిస్తాడు. ఆ అందించడమే మనకొక గురువు దొరకడం. గురువు లేకుండా చేసేది గుడ్డి పని. ఆ గురువు కూడా ఎలా ఉండాలి? ఆచరించి నేర్పేవాడై ఉండాలి. తను ఆచరించాలి, వేరే వాళ్ళకి నేర్పించాలి. ఆచరించకుండా దేవుడిని నిర్లక్ష్యం చేసి మనం ఎదుటి వాళ్ళకి ఏమి నేర్పాలి? మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా భక్తులు ఎంత గొప్ప భక్తి మనకు లేదు. మన ప్రవర్తనతో వేరే వాళ్ళు భక్తులు అవుతారు. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి? దేశాం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. భగవంతుడికి ప్రీతితో సేవ చేయగలిగి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఆయన దగ్గరకు చేరుకునే బుద్ధిని దేవుడు ఇస్తాడు. మనకు ప్రేమ లేకుండా ఏదో రొటీన్గా అలా రెప్పలు కొట్టుకుంటాం, నీ పెదవులు కదులుతాయి, నీ చెవులు వింటుంది, రొటీన్. అట్లా ఏదో రొటీన్గా చేయకూడదు. మనం భగవంతుడికి చేయగలిదంటే ఫస్ట్లో అట్లా రొటీన్గానే ఉంటాము. క్రమంగా శ్రద్ధ పెరుగుతుంది మనకి. ఆ పెరిగినప్పుడు అసలైన ఫలితం కనపడడం మొదలవుతుంది. అలాగా భక్తిలోకి రాగానే మర్నాడే నాకు ఫలితం కనపడాలంటే పెళ్ళై నాకు 4 రోజులకి సంతానం కలుగుతారా? అదే విధంగా ఇది కూడా. కనుక మనలో అత్యధిక శాతము జనులకు భగవద్ధామాన్ని చేరాలని కోరిక కూడా కోరుకోరు. ఎందుకంటే అతి కొద్ది మానవులే భగవద్ధామాన్ని చేరాలని కోరికను కలిగి ఉంటారు. కనుకనే భగవద్ధామాన్ని చేరవాలి అని కోరుకునే వారికి శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. పాపాలు పూర్తిగా ప్రక్షాళనం కానీ ఎవరు కూడా కృష్ణధామంలో ప్రవేశించలేరు. పోవాలి అంటే పాపాలు ప్రక్షాళనం కావాలి. ఐసీలోకి వెళ్ళాలంటే కాళ్ళు శుభ్రంగా ఉండాలి, జలుబు దగ్గులు ఉండకూడదు, ఏ ఇన్ఫెక్షన్లో ఏ రోగాలు ఉండకూడదు. ఉంటే కనుక ఐసీలోకి పోనీరు. అదేవిధంగా మనం కూడా వైకుంఠ లోకాల్లో ప్రవేశించాలి అంటే మనలో దోషాలన్నీ కూడా పెరికివేయబడాలి సమూలంగా. ఏంటి ఆ దోషాలు?
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, నేను నాది అహంకారం, ఎన్ని మనలో దోషాలు. ఆ కల్మషాలన్నింటిని కూడా కడిగి వేసుకుంటేనే మనం భగవంతుడి లోకానికి వెళ్ళగలుగుతాము. కనుక ప్రకృతిపై పెత్తనం చేయాలనే కోరికలే ఫలములు అట్టి పాపాలు. పాపాలు వేరు, అపరాధాలు వేరు. వేరే వాళ్ళ మీద పెత్తనం చేయాలి, ప్రకృతి మీద పెత్తనం చేయాలనేదే పాపాలు అంటారు. అవేం చేస్తే మనం బంధించి మళ్ళీ జనులకు ఈడ్చి పడేస్తాయి. స్కూల్కి బాగుంది ఏడ్చే పిల్లలు మనం లాక్కెళ్ళి బలవంతంగా ఎట్లా స్కూల్లో పడేస్తాము? అట్లా కనుక అట్టి కోరికల నుంచి, పాపాన్ని కలగజేసే అట్టి కోరికల నుంచి బయటపడడం అత్యంత కష్టమైన కార్యము. భగవద్ధామాన్ని చేరు మార్గంలో పురోగమించే భక్తుడికి మెయిన్ ఏంటంటే అది ధనము, స్త్రీ. ఈ రెండు. ఎవరైతే ఒక మగ మనిషి భక్తి చేసి ముక్తి పొందాలి, భగవంతుడి లోకానికి వెళ్ళాలని ప్రయత్నిస్తాడో వాళ్ళకి ఫస్ట్ ఆటంకాలు ఏంటి? రెండు. ఒకటి స్త్రీ, రెండు డబ్బు. అవి రెండు సంఖ్యలు లేచి లాగేస్తాయి మన వెనక్కి. అందుకనే చాలామంది ఇస్కాన్లో పెళ్లి చేసుకుంటారు. ఎవరైతే నిజం తెలుసుకుంటారో వాళ్ళు పెళ్ళొద్దు బాబాయ్, మాకు ఈ బంధాలు వద్దు, ఈ జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేస్తే మళ్ళీ జన్మలు లేకుండా అయిపోయింది, మళ్ళీ భార్య పిల్లలు అప్పులు సొప్పులు ఫంక్షన్లు పార్టీలు, నా తల ఎవడో ఒకడికి తాకట్టు పెట్టి ఉద్యోగం చేసి వీళ్ళని పోషించి నా భక్తిని నేను చేసుకుంటాను కొంతమంది వదిలేస్తారు. చేసుకోవద్దని శాస్త్రంలో ఎక్కడా లేదు. వారి వారి ఇష్టాలు వారి వారి భక్తిని బట్టి ఉంటుంది. కనుక భక్తి మార్గంలో ముందుకెళ్ళే పురుషులు ఈ రెండింటి పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. డబ్బు పట్ల, స్త్రీ పట్ల. లేదంటే చేసిందంతా వ్యర్థమవుతుంది. ఆడవాళ్ళకైనా అంతే, ఆడవాళ్ళకు కూడా. కనుక భక్తి మార్గంలో గొప్ప గొప్ప వారు కూడా అట్టి ప్రలోభాలకు బలి అయి ముక్తి మార్గం నుంచి పక్కకు తొరిగారు. కానీ భక్తుడైన వాడికి శ్రీకృష్ణ భగవాన్ చేతే సహాయం లభిస్తే ఆ దేవదేవుని కరుణతో ఆ డబ్బు మీద, స్త్రీ మీద వ్యామోహం చిటికల పక్కన పెట్టగలుగుతాను. ఎందుకు? భగవంతుడు మనకు సహాయం చేస్తే. అందుకని అనుక్షణం కూడా ఆయన ప్రార్థించాలి, నేను మాయలో పడకుండా కాపాడండి, డబ్బు మీద వ్యామోహం పెట్టకుండా కాపాడండి. ఎందుకంటే ఒక యజమాని తన దగ్గర పనిచేసే పని వాళ్ళకి కడుపు నిండా అన్నము, కట్టుకోవడానికి బట్టలు, పండగలకు బోనస్లు ఇస్తాడు. మరి భగవంతుడు అసమర్థుడా? అసమర్థుడు కాదు, అసమౌర్ధ్యుడు. అసమౌర్ధ్యుడు అంటే అనితర సాధ్యుడు, ఏదైనా చేయగలవాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు. అలాంటి భగవంతుడు తన్ను నమ్ముకొని తనకు సేవ చేసే వాళ్ళకి లోటు చేస్తాడా? అస్సలు చేయడు. కొనకుండానే ఇట్లా ఫ్యాన్లు వస్తాయి, కొనకుండానే ఏసీలు వస్తాయి, కొనకుండానే కూరగాయలు వస్తాయి, కొనకుండానే బియ్యం వస్తాయి. సేవ చేసే భక్తులకి ఏది లోటు చేయడు భగవంతుడు. బయట రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా భక్తులకి ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ ఆహారం కూడా ఇస్తాడు భగవంతుడు. ఎందుకు? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకుడు. ఆయన బిడ్డలు దానికి వారసులు, వాళ్ళకి లోటు ఏముంటుంది? అన్నీ ఇస్తాడు భగవంతుడు. కానీ మనకి గుడిలోకి వెళ్ళి సేవ చేయాలన్నా, అక్కడ తినాలన్నా ఎందుకు మొహమాట పడతారు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు సేవించుకున్న డ్యూటీ అని పిల్లలు చేస్తారో తల్లిదండ్రుల ఆస్తికి వారసులు అవుతారు. అదేవిధంగా భగవంతుని సేవను తమ ధర్మంగా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు భగవంతుడి లోకానికి వెళ్ళడానికి వారసులు అవుతారు. అర్హత సేవ మాత్రమే మనకు అక్కడ పోవటానికి అర్హత. మరి దేని ద్వారా కూడా భగవంతుడి లోకానికి వెళ్ళలేము. ఆ సేవ ద్వారానే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాము. కనుక ఈ అన్య స్వభావమైన దాని నుంచి ఏది స్త్రీ మీద, డబ్బుల మీద వ్యామోహం నుంచి బయటపడాలంటే కొంత సమయం కావాలి మనుషులకి. కానీ ఎవరైనా శ్రీకృష్ణ భగవానుడి లీలా కథలను శ్రవణం చేయటం యందు నియుక్తుడైతే క్రమంగా తన నిజస్థితిని తెలుసుకోగలుగుతారు. ఆ తరువాత భగవంతుని కరుణతో అతను కలతల నుంచి తనను తాను రక్షించుకోవడానికి తగినంత సామర్థ్యాన్ని పొందగలుగుతారు. అప్పుడు కలతను కలిగించే విషయాలు క్రమంగా వాటంతా అవే మనసు నుంచి మనకు ఎప్పుడైతే మనసు కలతపడుతుందో, బాధ కలుగుతుందో ఏం చేయాలి? భాగవతం వినడం మొదలు పెట్టాలి. వెంటనే ఏమవుతుంది? ఆ దుఃఖం మన వదిలి పారిపోతుంది. ఎలా? వెలుగు సూర్యుడు రాగానే చీకట్లు ఎలా తొలగిపోతాయి, మంచు తెరలు ఎలా తొలగిపోతాయి, మనకి ఎన్ని దుఃఖాలున్నా సరే మనం ఏకాగ్రతగా కృష్ణ కథను వింటూ ఉంటే అవన్నీ మన వదిలి పారిపోతాయి. ఎందుకు? వాటిని మనం పట్టించుకోవట్లేదు కాబట్టి. కనుక ఆత్మానుభవ మార్గంలో అడ్డంకుల వంటి హృదయంలోని సమస్త అమంగళాలు, అంటే ఇందా చెప్పాక 6 రకాలు అషడ్ వర్గాలు, అవన్నీ అమంగళాలు. ఎందుకు? మన ఆత్మకి నష్టాన్ని కలిగిస్తాయి అవి.
భగవంతుని వైపు వెళ్లకుండా అడ్డుపడతాయి మనకి. ఆ అమంగళాలన్నీ తొలగించుకోవడానికి ఇక్కడ చక్కని పరిష్కారం ఇవ్వబడుతుంది. భాగవతంతో సంబంధాన్ని పొందడమే ఆ పరిష్కారం. భాగవతం అంటే పుస్తక భాగవతం, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథావతారం. ధర్మ జ్ఞానాదులను కూడి శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలం మీద తన లీలలు ముగించి తన ధామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారంటే అజ్ఞానం అనే అంధకారంలో ఉన్న కలియుగ పతితులైన కలియుగ మానవులకి మార్గనిర్దేశం, దారి చూపడానికి ఈ భాగవతం అనే ఒక జ్ఞాన దీపాన్ని తీసుకొని వచ్చారు నేను. భాగవతం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక మంచి మార్గం. చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఇక్కడి నుంచి రోడ్డు మీద దారి కనిపిస్తుంది. ఆ విధంగా పతితులైన కలియుగ మానవులను ఉద్ధరించడానికి దుస్తరమైన సముద్రం 84 లక్షల జన్మల నుంచి మానవులను బయటేయడానికి తిరిగి భాగవతంలో పునః తిరిగి వచ్చాడు భగవంతుడు. దీని ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది. అందుకని నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ అంటాం. ఆ విధముగా రెండవ భాగవతం, మొదటి భాగవతాలు 2 రకాలంట. మొదటిది పుస్తక భాగవతం, రెండోది వ్యక్తి భాగవతం. ఎవరు వ్యక్తి భాగవతం అంటే ఎలా ఉండాలి? ఒక మనిషి భాగవతం ఎలా అవుతాడు? భగవంతుడేమో గ్రంథావతారమే, అది మన చేతిలో ఉంది పుస్తక భాగవతం. రెండోది వ్యక్తి భాగవతం అంటే ఎవరు? దానికి ఇక్కడ వివరణ ఇస్తున్నారు. రెండవ భాగవతం భక్తులైన భాగవతం అంటే ఈ 2 భాగవతాలు చాలా శక్తి కలిగిన పరిష్కారాలు. హృదయంలోని అభద్రాలను తొలగించడానికి ఈ 2 కానీ 2లో ఒక్కటైనా సరే సమర్థవంతమైనవే. భాగవతుడు అయిన వాడు తన జీవితాన్ని శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి గడుపుతాడు కనుక ఆ గ్రంథంతో సమానమైన పవర్ కలిగి ఉంటారు. భాగవతం చెప్పినట్టు బతికే వాళ్ళే రెండో భాగవతం. వాళ్ళు ఎంత పవర్ అంటే భాగవతం మనలో నష్ట కష్టాల అభద్రతను ఎలా తొలగించి వేస్తుందో వాళ్ళని చూస్తే కూడా మన కష్ట నష్టాలు తొలగిపోతాయి అంట. గంగా స్నానం చేస్తేనే ఫలితం వస్తుంది, పాపాలు పోతాయి. వైష్ణవులు అలాంటి భాగవతులు మన జీవితంలో రోడ్డు మీద ఎదురైనా కూడా మన పాపాలను రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి అంట పైకి. అంత గొప్ప వ్యక్తులు అంట. విష్ణు భక్తులు అంటే మామూలు విషయం కాదు. అందుకని యమభటులు ఎంత భయంకరమైన, అక్కడ చాలా విపరీతమైన బలం, చాలా శక్తివంతులు. అలాంటి యమభటులకు కూడా యమధర్మరాజు చెప్పాడు, ఏది అజామిళ కథ సందర్భంగా, ఎవరి మెడలో అయితే కంటిమాల ఉంటుందో, ఎవరి ముఖం మీద అయితే విష్ణు పాదాలు, ఈ 2 కూడా విష్ణు పాదాల మీద తులసి ఇది ఉంటుందో వాళ్ళ దరిదాపుల్లో కూడా మీరు పోయే అర్హత లేదని చెప్పాడంట యమధర్మరాజు. అట్లని చాలా మంది ఏం చేస్తారు, కంటి మాలు వేసుకున్నాడు అన్ని తింటూ ఉంటారు. అది ఇంకా ఘోరమైన అపరాధం. ఎందుకంటే కంటి వేసుకొని అన్ని తింటే కనుక తులసి మహారాణి గొప్ప భక్తురాలు. ఎందుకంత గొప్ప భక్తురాలు అయింది ఆమె ఎంత శక్తివంతురాలంటే దేవతలు కూడా, ఆమె భర్త శంఖచూడు ఒక రాక్షసుడు, అతను ఓడించిన దేవతలు కూడా సామర్థ్యం చాలలేదు. అప్పుడు ఎవరు వచ్చారు అతను చంపడానికి? వాళ్ళకు ఉపాయం ఎవరు చెప్పారు? విష్ణు భగవానుడే సాక్షాత్తు ఆమె భర్త శంఖచూడు రూపంలో ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె పాతివ్రత్యాన్ని నేను చెడగొడతాను, మీరు అతను సంహరించండి అని చెప్తాడు కృష్ణ. అప్పుడు జయ శ్రీ రాధా మదన్ మోహన్ గవర్నర్ జగన్నాథ్ సుభద్ర బలదేవ్. ఎప్పుడైతే భగవంతుడు ఆమె భర్త రూపంలో వచ్చి ఆమెను తాకారో ఆమె పాతివ్రత్యం చెడింది. అక్కడ అతన్ని దేవతలు సంహరించేశారు. అప్పుడు భగవంతుడు ఇచ్చిన వరమే ఆ తులసి యొక్క శరీరం గండకీ నదిలా మారింది. ఆమె జుట్టు తులసి చెట్టు అయింది. తులసి దళం లేకుండా భగవంతుని పూజ పూర్తి కాదు. బోగా తినడు. మనం ఎన్ని పూలు, ఎన్ని మాల బంగారు పూలు దోషలు పోసినా ఒక్క తులసి ఆకు చందనంతో పాదాల మీద అంటిస్తే భగవంతుడు చాలా సంతోషపడతాడు. చాలా సులభం. అందుకనే మనం బృందాయే తులసిదేవి ప్రియాయే కేశవశ్యచ అంటాం. కానీ ఆ తులసి మొక్క విలువ కూడా భారతదేశంలో 90% మందికి తెలియదు. మాకు కూడా తెలియదు. ఏదో అని చెట్టులాగా అదో చెట్టు అనుకున్నాను నేను. కృష్ణ భక్తిలోకి వచ్చాక తులసి విలువ చూసి ఇప్పుడు ఎక్కడన్నా తులసి రోడ్ల పక్కల కాలువల పక్కన ఉంటే నా మనసు గిలగిల్లాడుతా, అయ్యో ఇంత పవిత్రమైన తులసి మహారాణి మురుక్కాలు పక్కన వాసన పీల్చుకుంటూ ఉందే, వాళ్ళ ఇంటి ముందు మనం పీకితే మన్నేమంటారు, అయ్యో తల్లి మీకు ఎప్పుడు ఎవరు తీస్తారు ఇక్కడి నుంచి ఈ వాసన, ఈ గబ్బు పక్కన ఎలా ఉంటున్నావు తల్లి అనుకుంటే వెళ్ళిపోతాను నేను రోడ్డు మీద. కానీ చాలా మందికి ఆ భావన కూడా కలదు. ఎందుకు? ఆవిడ గొప్పతనం తెలియక. కనుక హృదయంలోని అభద్రాలను తొలగించాలంటే ఈ 2 అయినా, అంటే పుస్తక భాగవతం, వ్యక్తి భాగవతం 2 కూడా ఒకటే సమర్థవంతమైనవే. కానీ భాగవతుడు అయిన వాడు తన జీవితాన్ని శ్రీమద్ భాగవతాన్ని
అనుసరించి గడుపుతాడు కనుక ఆ గ్రంథంతో సమానమైన శక్తివంతుడై ఉన్నాడు. అట్లే శ్రీమద్ భాగవతం కూడా శ్రీకృష్ణుడు మరియు భాగవతులను పిలువబడే అతని భక్తులకు సంబంధించిన విషయాలతో నిండి ఉంది. శ్రీమద్ భాగవతం కూడా భగవంతుడు లేరు, భక్తులు ఏ విధంగా ఆ భగవంతుని సేవించారు, ఎలా వాళ్ళ జన్మ సార్థకం చేసుకున్నారు. భాగవతం శ్లోకాలు ఇప్పుడు మనం చదువుకున్నవి కూడా. ఇంకా నాకు చాలా ఇష్టమైన శ్లోకం ఒకటి ఉంది, మీరు కూడా చెప్పొచ్చు. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మా పరినిష్టయా జన్మలాభా పరం పుంసాం అంతే నారాయణ స్మృతి అంటే మన మానవ జన్మ లాభాన్ని ఎలా పొందుతాము? అంచకాలం నారాయణ నారాయణ అనుకుంటూ శరీరాన్ని వదలాలంట. అది నాకు చాలా ఇష్టం ఆ శ్లోకం. ఎందుకంటే ఆ స్మరణ రావాలంటే అనుక్షణం దాన్ని గుర్తు చేసుకోవాలి. మనం భాగవతాన్ని చదవకుండా, కృష్ణ గోవింద అనకుండా నారాయణ అనే అవకాశాన్ని ఎందుకు ఇస్తాడు ఆయన మనకి? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడము. అందుకనే నిత్యం ఎప్పుడో ఒకరోజు నిత్యం భాగవత సేవయ్య అని చెబుతున్నారు భాగవతంలో. కనుక భాగవతులైన వారు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ప్రతినిధి. ఎవరైతే భాగవతంలో చెప్పినట్టు జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఈ భూమి మీద భగవంతుని ప్రతినిధులు అంటారు. వాళ్ళని మనం ఏం చెయ్యాలి? గౌరవించాలి. గౌరవించాలంటే వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టి పాలో నీళ్ళలో పండు వేయటమే కాదు, అది కూడా కావాలి అఫ్కోర్స్. కానీ వాళ్ళ మాటని మనం గౌరవించాలి. వాళ్ళు చెప్పిన దాని గురించి మనం ఆలోచించాలి. ఏం చెప్తారు భాగవతులు? భక్తి చేసుకోండి, తరించండి, మానవ జన్మ వృధా చేసుకోవద్దు, దుర్లభమైన మానవ జన్మ లభించింది, కృష్ణ భక్తి ఇంకా దుర్లభమైంది, వేరే వేరే విషయాలు కొంతకాలం అనుభవించే డబ్బు కోసం సుఖాల కోసం ఈ భక్తిని నాశనం చేసుకోకండి అని చెబుతారు. వాళ్ళ మాట మీద గౌరవం ఉంటే మన కుటుంబ పరిస్థితిని బట్టి మనం గుడికి వెళ్ళగలిగితే గుడికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళలేకపోతే అనుక్షణం కూడా భాగవతం 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 కృష్ణ 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 అనుకుంటూ హరే కృష్ణ అనుకుంటూ మనం తలుచుకుంటుంటే చూడండి, వారం రోజుల్లో మన జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఒక వారం రోజులు 7 రోజులే మర్చిపోకుండా భాగవతాన్ని భగవంతుని తలుసుకోండి, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక్క నిమిషం కూడా మరవద్దు, అంత గొప్పది భాగవతం. కానీ మన మనసు చంచలమైంది, గాలి కన్నా వేగమైంది. ఇక్కడ భాగవతం వింటున్నా కూడా ఎక్కడికో వెళ్ళేసి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. అదే మన దౌర్భాగ్యం. కలియుగంలో మందస్సు మందమతయో మందభాగ్య ఉపప్రద అంటున్నారు. మనకు మంచి అవకాశం ఉన్నా కూడా దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాము. కనుక భాగవతాన్ని సేవించడం ద్వారా భక్తి మార్గంలో పురోగతి ఎలా వస్తుందో మానవుల మెదడుకు అందని విషయము. కానీ తన గత జన్మలో దాసీపుత్రుడైన నారదముని ఈ సత్యాన్ని ప్రత్యక్ష వివరించబడినవి. ముందు జన్మలో ఆయన దాసీపుత్రుడు, మళ్ళీ జన్మలో భాగవతులు భాగవతాన్ని చర్చ చేస్తుంటే నెల నడుస్తుంది. రేపు పున్నమి నుంచి 4వ నెల మొదలవుతుంది. ఆ భాగవతులు భాగవత చర్చ చేస్తుంటే చిన్న పిల్లవాడు వాళ్ళు ఏదో స్వీట్లు అయి తింటున్నారు పెడతారు కదా అని ఆ ఆశగాడు కూర్చొని అప్రయత్నంగా విన్నందుకే అతనిలో నష్టాలు కష్టాలు అభద్రతలను తొలగిపోయి ఆ భాగవతుల దేవుడు మళ్ళీ జనంలో బ్రహ్మ మానసపుత్రుడిగా పుట్టాడు. అంత గొప్పది భాగవతం. ఈ విధంగా ప్రత్యక్షంగా వివరించబడినది. తన తల్లి సాధువుల సేవలో ఉండడం వల్ల అతనికి కూడా వారి సాంగత్యం లభించింది. తల్లి వారు తిన్న పాత్రలో ఈ కడుగుతూ తల్లి ఆ సేవలో ఉంది, తల్లి సహాయం చేశాడు. అట్లా భక్తుల సేవ ద్వారా అతను బ్రహ్మ కొడుకులాగానే వచ్చాడు నారదముని మళ్ళీ జన్మలో. కనుక నిక్షేపరహితమైన ప్రేమ అయితే ఇక్కడ చెప్తున్నారు 19వ శ్లోకంలో. అజారజస్తమో భావ కామలోబాదయశ్చయే చేత ఏ తైరైన విద్దం స్థిత్తం సత్వే ప్రసీదతి. నిక్షేపరహితమైన ప్రేమిత సేవ హృదయంలో సుస్థిరం అవ్వగానే రజోగుణ తమోగుణ ఫలములైన కామక్రోధ లోపాలు హృదయం నుంచి అదృశ్యమవుతాయి. మన హృదయంలో కామ క్రోధ లోపాలు తొలగట్లేదంటే మనలో భగవంతుని యొక్క సేవ పట్ల ఆసక్తి రావట్లేదు. ఎప్పుడైతే ఆసక్తి వస్తుందో మన హృదయంలో కామ క్రోధ లోపాలు అన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. కనుక అంతటా భక్తుడు సత్వగుణంలోని స్థితిని పొంది పూర్ణముగా ప్రసన్నుడవుతాడు. నెక్స్ట్ శ్లోకం అదే వచ్చింది. ఇది కూడా నాకు చాలా ఇష్టం.
మీరు కూడా చెప్పండి. ఏవం ప్రసన్న మనసో, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః, భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. అట్లా ఎప్పుడైతే భగవంతునికి ప్రేమగా సేవ చేయాలని మనం అనుకుంటామో, హృదయంలోని రజోగుణ తమోగుణ ఫలాలైన కామ క్రోధ లోభాలు, ఏంటి కామ క్రోధ లోభాల వల్ల మనకు వచ్చేది? కామ క్రోధ లోభ త్రివిధం నరక ద్వారం. ఈ మూడు కూడా నరకానికి ద్వారాలు. ఆ ద్వారం నుంచి ఎలా బయటపడాలి? భగవంతునికి ప్రేమపూర్వకంగా సేవ చేయడం ద్వారా ఆ హృదయం నుంచి అదృశ్యమైపోతాయంట. కామక్రోధ లోభాల ఫలమే రజోగుణ తమోగుణ ఫలాలే కామక్రోధాలు. అవి ఎప్పుడైతే మనం ప్రేమగా సేవ చేస్తూ ఉంటామో అవి మన హృదయం నుంచి అదృశ్యమైపోతాయి, మాయమైపోతాయి. అప్పుడు భక్తులు సత్వగుణంలోని స్థితిని పొంది పూర్తిగా ప్రసన్నంగా ఉంటాడు. ఆ ప్రసన్నత ఎలా ఉంటుంది? 20 శ్లోకంలో చెబుతున్నారు. ఏవం ప్రసన్న మనసులో ఈ విధముగా శుద్ధ సత్వం అందే స్థితులై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా ప్రసన్నమైన మనసును పొందే మనిషి సమస్తక భౌతిక సంగత్వం నుండి ముక్తి పొందిన స్థితిలో వాస్తవమైన భగవత్ తత్వ విజ్ఞానాన్ని పొందగలడు. వాస్తవమైన అంటే నిజమైన భగవంతుని తత్వం ఏమిటి అనే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందగలుగుతాం. చూడండి ఎట్లున్నాయి ఒకదానికి లింకులు. ఇది రోజు మనం వినడం వల్ల మనలో క్రమం చెప్పారు, ముందు శ్లోకాల్లో అయిపోయింది. అది కూడా నిత్యం కూడా భాగవతాన్ని వింటూ ఉంటే మనకేమి తెలియటల్లా. ఈ జ్ఞానం ఏదో తెలియదు, విజ్ఞానం ఏదో తెలియదు, అజ్ఞానం ఏదో తెలియదు, కర్మ ఏదో తెలియదు, అకర్మ ఏదో తెలియదు, వికర్మ ఏదో తెలియదు, ఏమి తెలియదు. కానీ రోజు శ్రద్ధగా భాగవతాన్ని వింటాము, ఒక్క మొక్క గుర్తుండదు. కానీ దీర్ఘకాలం శ్రవణం చేయడం ద్వారా కూడా మనం ముక్తి పొందవచ్చు, ఏం అర్థం కాకపోయినా కూడా. ఎందుకు? అలా శ్రద్ధ కలిగిన వారి హృదయంలో నుంచి భగవంతుడు అన్ని రకాల దోషాలను తొలగించి వేసి ప్యూరిఫై, అట్లా వాళ్ళ హృదయాన్ని శుద్ధ సత్వంలో పెట్టి అని లోకానికి వెళ్ళడానికి దారి చూపిస్తాడు. చెబుతున్నాడు కదా భగవద్గీతలో, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోమి ఏనా తేనామముపయాంతే. ఎవరైతే ప్రేమగా నాకు సేవ చేస్తారో వాళ్ళు నా లోకానికి చేరుకునే బుద్ధిని నేను ఇస్తానంటున్నాడు భగవంతుడు. మనం సేవ చేయటం కాదు, రొటీన్గా ఇంట్లో చేసినట్టు ఇక్కడ కూడా చేస్తున్నాము అని అనుకోవడం కాదు, ప్రీతితో చేయాలి సేవ. ఆ ప్రీతి లేకుండా ఎంత చేసినా కూడా ఉపయోగం ఏంటి? అహంకారంతో చేస్తే ఉపయోగం ఉంటుందా? నేనే కాంగ సేవ చేస్తున్నాను, అందరూ గుర్తిస్తున్నారు లేదు, ఎంత చేస్తుంటే నన్ను ఎవరు పొగట్టలేదే, కోరుకోకూడదు. అవేమి ఎందుకు చెబుతున్నాడు? కర్మణ్యే కర్మ చేయడమేమి నీ వంతు, ఫలితాన్ని నువ్వు ఆశించుకో, ఏది ఇయ్యాలో నాకు తెలుసు అంటున్నాడు భగవంతుడు. అందుకనే మనం కోరుకున్నాం అనుకోండి, పొగడ్తలు కోరుకొని గుళ్ళో సేవ చేస్తాము, పొగడ్తలు రాదు, ఏమవుతుంది? ఈయనకు వచ్చేవాళ్ళకి ఇక్కళ్ళకి కూడా బుద్ధి లేదు, ఎంత సేవ చేస్తుందే అని గుర్తించడం ఒక్క మాట కూడా పొగడరు, కోపం వస్తుంది. ఏం చేస్తుంది అప్పుడు? తప్పులు చేస్తూ ఉంటాం. ఇక తప్పులు చేస్తాం ఎందుకు? మనం పొగడ్తలు కాదు కోరుకున్నాం, పొగడ్తలు రాదా, కోపం తిట్టా అంటే ఎంత వండినా వేస్తే, చేసినా వేస్తే, తిట్టుకుంటూ చేస్తాము. ఇంకప్పుడు భక్తిలో ముందుకెళ్తామో దూరంగా వెళ్ళిపోతాము. అట్లా అసూయ ద్వేషాలతో సేవ చేస్తే భగవంతుడు రాణిస్తాడు దగ్గరికి. ఎందుకు? భగవంతుడి హృదయం హరే కృష్ణ ఎవరో మాట్లాడుతున్నారు. భగవంతుడి హృదయం వెన్నలాగా మెత్తగా ఉంటుంది. రాతి నేల మీద గింజలు వేస్తే మొలవు, కఠినమైన హృదయంలో భక్తిలత మొలకెత్తదు. భక్తిలత మొలకెత్తాలి, మనం వేసిన గింజ భక్తి గింజ మొలవాలి అంటే హృదయం ఎలా ఉండాలి? మెత్తగా, జాలి, దయ, కరుణ. అర్జునుడు గొప్ప వీరుడు, ప్రపంచాన్ని కూడా శాసించేంత శస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఏమంటున్నాడు? వీళ్ళందరినీ చంపి ఆ రాజ్యం ఎందుకు, ఆ భోగాలు ఎందుకు నాకు, నేను ఎవరిని చంపను, ఓ కృష్ణ, ఓ గోవిందా, నేను యుద్ధం చేయనయ్యా అని బాణాల కింద వేసాడు. భయపడేశాడా? ఆయన భక్తుడు గనక జాలి, దయ, కరుణతోటి హృదయం ద్రవించిపోయింది. ఎంతమందిని చంపి ఆ రాజ్యం లేకపోతే, సుఖాలు లేకపోతే ఏందని. అది భక్తుల లక్షణం. భక్తులకు ఆ జాలి, దయ ఉండాలి. అది లేకుండా కఠినంగా ఉంటున్నాం తోటి వాళ్ళు అంటే మనకు భక్తి లేనట్లే. భక్తులకు 3 లక్షణాలు ఉండాలి. ఏంటో చెప్తారు? ఏంటో 3 లక్షణాలు, భక్తుల లక్షణాలు. 100 సార్లు చెప్పారు క్లాసుల్లో, కానీ
మధ్య మరపు మనకున్న ఇంకొక చెడు లక్షణం కలిగి ఉంది. 3 లక్షణాలు. ఆసక్తి ఉండాలి ఖచ్చితంగా భక్తిలో. 3 విషయాలంటే భక్తులు అయినాక, రాకముందు ఆసక్తి ఉండాలి, ఆసక్తితోటి భక్తులు అవుతాం. అయినాక రావాల్సి అంటే జీవదయ, నామరుచి, వైష్ణవ సేవ. ఇప్పుడు ఆ భక్తురాలు ఉంది, ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇట్లా తలా ఒక సహాయం చేస్తున్నారు. పెద్ద ఆవిడ ఈవిడ కూడా ఏదో ఒకటి సాయం చేస్తుంది. పూలు గుచ్చేవాళ్ళు కొంతమంది, పాత్రలు గడిపెట్టేవాళ్ళు కొంతమంది, మాల కట్టేవాళ్ళు కొంతమంది, ఏదో ఒకటి ఊడ్చిపెట్టేవాళ్ళు కొంతమంది, తలా పని చేస్తున్నారు వచ్చిన వాళ్ళంతా కూడా. అది భక్తులు చేసే అనేకమైన సేవలో కొంత భాగం పంచుకోవడం వైష్ణవ సేవ అంటే. తర్వాత రెండోది నామరుచి, భగవంతుని నామ పట్ల రుచి పెంచుకోవాలి. ఎలా నేను చెప్పాను ఇందాక, గులాబ్ జామ్ చాలా టేస్ట్గా ఉంది, తింటా ఇంకోటి పెట్టి అంటే ఆడగాలంటే మాకు మాట వచ్చి, ఇంట్లో అయితే ఎన్నైనా తినేస్తాము. అట్లా మనకి టేస్ట్ వాళ్ళు ఇంకా జపం చేయాలి. ఎవరికైనా వచ్చింది ఆ రుచి? అమ్మో 16 మాల చేయాలి, పొద్దున 8 మాలలు చేశా, ఇంకా ఇంకా 8 మాలలు ఉన్నాయి, అమ్మో 9 అవుతుంది, ఎప్పుడు చెయ్యాలి జపం? అమ్మో కృష్ణ, మాల చూస్తేనే భయం అవుతుంది నాకు. మధ్యలోకి ఎందుకంటే పొద్దున్నే చేసినట్టు మధ్యలో మాల పక్కన పెడితే దాని జోలికి కూడా బాగున్నాను. ఎక్కడుంది మనకి నామం పట్ల రుచి? 3 గంటలు 3 గంటలైనా కూడా సినిమా చూసిన కన్నా ఎక్కువ ఊళ్ళో విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో అయితే రొటీన్గా మనకు తెలుసు, మధ్యలో గొడవలు అవుతాయి, ఫస్ట్ ప్రేమ అంటారు, మధ్యలో విడిపోతారు, లాస్ట్కి కలుసుకుంటారు, దాని మీద అంత ఆసక్తి ఉండదు. కానీ ఊళ్ళో విషయాలు రకరకాల రుచులతో ఉంటాయి, షడ్రుచులతోటి. వాటి మీద ఉన్న ఆసక్తి నామం మీద మనకి ఎక్కడుంది? జీవదయ, నామరుచి, వైష్ణవ సేవ. జీవదయ అంటే ఏంటి? ఇంత మంచి మార్గం మనకు దొరికింది, మనం ఒక్కళ్ళం బాగుపడితే చాలా, వేరే వాళ్ళకు కూడా ఈ మార్గాన్ని చూపించాలి, తపన కలగాలి. ఒకసారి మేము మాయాపూర్ వెళ్ళాము గురుదేవుల దగ్గరికి, భక్తిరాసం మరి మాకు అవకాశం ఇచ్చారు కలుసుకోవడానికి, వారి పుట్టినరోజు నాడు. అందరం వెళ్ళాం, కూర్చున్నాం, 15 మంది దాకా 20 మంది దాకా ఉన్నాం. మేము రూమ్ నిండిపోయాం అందరం. ఎక్కడి నుంచి అంటే పలానా ఊరు అని చెప్పాడు, నెల్లూరు జిల్లా అని. హరిబోల్ అన్నారు. మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అంటే, మాతాజీ అడిగింది, నా కొడుకులు 2, పెద్ద కొడుకు పెళ్ళి అయింది, కొడుకులు కోడళ్ళు మనవ సంతానం పుట్టలు, అప్పటికి పుట్టబోయే సంతానం కూడా భక్తులు ఎట్టు మీరు ఆశీర్వదించండి అని. మరేమన్నారు తెలుసా? నీ ఫ్యామిలీ ఒక్కటే భక్తులు అయితే చాలా అన్నారు. అంటే ఇంటి చుట్టూతో ఆ ఇంట్లో వాళ్ళు మనకు పరిచయం లేని వాళ్ళు కూడా భక్తులు అయ్యి భగవంతుని అనుగ్రహాన్ని పొంది నరకానికి పోకుండా కాపాడుకోవాలని మనం ప్రార్థన చెయ్యాలి. జీవదయ అంటే అంతే. జీవదయ అంటే కొంతమంది ఏం చేస్తారు, మేము నాన్ వెజ్ తింటలేదు, మేము జీవదయ అహింస పాటిస్తున్నాము, జీవదయతో ఉన్నామంటారు. నాన్ వెజ్ తింటేనే తినకుండా ఉంటేనే జీవదయ ఉన్నట్టు కాదు. వేరే వాళ్ళని భగవంతుడు మనం దగ్గర చేయలేకపోతే కూడా మనకి మరి ఏంటి మనకున్న అర్హత ప్రచారం చేయడానికి? ఎవరికి ఆసక్తి లేదు ప్రచారం మీద. గురువు దయ వల్ల మాకు ఆజ్ఞాపించారు, మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రచారం చేయడానికి కావాల్సిన అర్హత ఏంటి? భారతదేశంలో పుట్టడమే మనకున్న అర్హత. భారతదేశంలో మనం ఎప్పుడైతే పుట్టామో అదే మనకున్న అర్హత. ఎందుకు? భగవద్గీత ఇక్కడే పుట్టింది, కురుక్షేత్రంలో. ఇక్కడే భగవంతుడు అవతరించాడు. ఇక్కడే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, ఎన్ని అవతారాలు, ఎన్ని లీలలు, ఎన్ని అద్భుతాలు. ఇన్నిట్లో కూడా మనం ఇవన్నీ తెలుసుకొని ఎంత పుణ్యభూమిలో మనం పుట్టినందుకు గర్వపడాలి. కానీ మన పిల్లలు అమెరికా పోయి ఇక్కడికి వస్తే అంటారు, చిచ్చి ఇండియాలో ఉండబుద్ధి గాట్ల, పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ. ఇలా అమెరికా పోయి 2 ఏళ్ళు ఉండగానే ఇండియా నచ్చటల్లా అంటే అంటారు. చూడలేదు, ఇంట్లో ఒకసారి లెక్క పెట్టడము, తల్లి పాలు దగ్గర తల్లినే నిందించడము, ఇవన్నీ ఘోరమైన పాపాలు. ఎందుకంటే నువ్వు పుట్టిన దేశాన్నే గౌరవించు, నువ్వు తల్లికేం గౌరవాన్ని ఇస్తావు? తల్లిదండ్రి ప్రాణం పోయినా కూడా వస్తే వస్తారు, లేకపోతే లేదు పిల్లలు. అందుకనే ఫస్ట్ ఒకప్పుడు రోజు సినిమాల్లో కూడా ఒక సందేశం వచ్చేది, పుట్టిన భూమి మీద, కన్న తల్లి మీద, పుట్టి పెరిగిన ఊరు మీద మమకారం ఉండాలని. ఇప్పుడు ఏ సినిమాలన్నా చూపిస్తున్నారా? శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి మనకేం. మన జన్మకు కారణం ఎవరు? మనం బతుకుతున్నామంటే ఎవరి దయ వల్ల మనం ఈ భూమి మీద బతుకుతున్నామంటే, నా శక్తి, నేను ఇల్లు కట్టుకున్నా, నాకు చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటాము. కానీ ఈ భూమి మీద మనం తిరుగుతున్నాము అంటే ఎవరిచ్చారు శక్తి? భగవంతుడు. ఎండ లేకపోతే పంటలు పండితే అప్పుడు ఏం తింటాం మనం?
వాన లేకపోతే పంటలు వస్తాయి, అప్పుడు ఏం తింటాము మనం? ఎండ, వాన, గాలి, వెలుతురు, అవన్నీ దాకా మన శరీరంలోని ప్రతి ఒక్క పాటుకు ఒక్కొక్క దేవత ఉన్నారు. ముక్కుకో దేవత, కంటికో దేవత, చెవుకో దేవత, జుట్టుకో దేవత, నరాలకో దేవత, కడుపులో తినది అరిగించడానికో దేవత. మన శరీరంలో ప్రతి ఒక్క పాటుకు ఒక్కొక్క దేవత, అది దేవతలు అయి ఉన్నారు. మనం అసలు గుర్తిస్తున్నాం వాళ్ళని? నాకు అరుగుతుంది, ఏదన్నా కూడా నేను వాళ్ళైనా అరిగించుకుంటా ఉంటాం అని భగవంతుడు అరిగించేది నేనే లోపలుండి అంటున్నాడు. గుర్తిస్తున్నాం మనం? అదే మన అజ్ఞానం. అందుకని ఈ అజ్ఞానం అనే అంధకారాన్ని తరిమి పారేయడానికే భగవంతుడు గ్రంథరాజ శ్రీమద్ భాగవత రూపంలో తిరిగి భూమి మీద అవతరించాడు. ఎవరైతే ప్రతినిత్యం భాగవతాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళు అజ్ఞానం అనే అంధకారం చీకటి నుంచి బయటపడతారు, జ్ఞానం అనే వెలుగుని పొందగలుగుతారు. అప్పుడే మన జన్మకు అర్థం ఏంటి, మనం ఎవరమే అనేది తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎవరంటే మన పేరుతో గుర్తించుకుంటాం. ఆ పేరు ఎంతవరకు ఉంటుంది? ఆత్మ దీంట్లో ఉన్నసేపే. ఆత్మ బయటికి వెళ్ళగానే పలానా అంటారా, కట్టి అంటారు, శవం అంటారు, బాడీ అంటారు. అంత మరణమే లేని ఆత్మకు మనం విలువ ఇట్లా 60-70 ఏళ్ళు భూమి మీద ఉండే శరీరానికి ఇచ్చే విలువలో సగం కూడా ఆత్మకి ఇవ్వట్లేదు. మనం శరీరానికి రోజు 3 సార్లు తిండి పెడతాం, ఇంకోసారి టిఫిన్ పెడతాం, మధ్యలో మధ్యలో బిస్కెట్లు, పండ్లు ఏయో వేస్తూ ఉంటాము. ఆత్మకి ఏం ఆహారం ఇస్తున్నాము? పొద్దున కష్టం మీద జపమాలు పట్టుకొని ఇవాళ మేము మధ్యాహ్నం కూడా వెళ్ళంటే వెళ్తే అక్కడ అదే చెప్పాము. వాళ్ళు అన్నారు, నేను ఎప్పటి నుంచి 2-3 సంవత్సరాల నుంచి అక్కడ చెప్తుంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయటం. అడిగితే ఇవాళ 3-4 అన్నారు, అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు చేస్తారంట మాల. అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు అలా తింటలేదు కమ్మా. మీరు ఎవరికి లాభాన్ని కలిగిస్తున్నారు? మీరు దేవుడికి ఏమి ఇబ్బంది కలిగించారు? అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు తింటలే, రోజు 3 సార్లు తింటున్నాం కదా, మరి 3 సార్లు జపం చేస్తున్నామా? చేయట్లా. 2 సార్లు స్నానం చేయాలంటే బరువు, తినడానికి మనకు బరువు, చేయాలంటే బరువు, సేవ చేయాలంటే బరువు. ఎలా ఉద్ధరించుకుంటాం మన ఆత్మను? మనం ఈ దేహం భూమి మీద కొంత 60-70 ఏళ్ళు దేహం కోసం చదివి 25 ఏళ్ళు వచ్చిందాక తలకాయ కింద కాళ్ళు పై పెట్టి తపస్సు చేసినట్టుగా డిగ్రీలు పొందితే ఆ డిగ్రీ 55 ఏళ్ళ తర్వాత దేనికి పనికి వస్తుంది? 4 తీసుకుని పోయి అంటించడానికి పనికి వస్తుంది. డిగ్రీ 55 ఏళ్ళు వచ్చిన ఉపయోగం ఉందా? కానీ ఆత్మ ఎంత విలువైంది? అలాంటి ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నామని ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? మనలో అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతే జ్ఞానం అనే దీపం వెలిగితే అప్పుడు ఆలోచన కలుగుతుంది. నేనేం చేస్తున్నాను నా ఆత్మ కోసము, నేను పుట్టింది ఎందుకు, ఈ భూమి మీద ఇంతకాలం ఉన్నది ఎందుకు, దేనికోసం నా జీవితాన్ని గడుపుతున్నాను అనే ఆలోచన, జిజ్ఞాస. దాన్ని అంటారు అదాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అంటే ఆత్మ. ఆ జిజ్ఞాస కలిగినప్పుడే మన ప్రయత్నం అవుతుంది. వెంటనే ఎవరు ఎదురవుతారు మన జీవితంలో? ఒక గురువుని పంపిస్తాడు కృష్ణ. తపన మొదలైంది కదా, ఆ గురువు వచ్చి ఏం చేస్తారు? మనని భజన క్రియలు పెడతారు. అమ్మ రోజు ఆరతికి రండి, సేవ చేయండి, ఆరతి నువ్వు పూలు గుట్టు, సేవలో పెడతారు. భజన క్రియలో పెట్టగానే ఏమవుతుంది? అనర్థ నివృత్తి. మన హృదయంలో అనర్థాలన్నీ మన వదిలి దూరంగా పారిపోతాయి. స్వయంగా నా జీవితంలోనే 44 ఏళ్ళు వచ్చిన దేవుడే లేడు ఉంటే ఈ కష్టాలకి జీవితం ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు, ఏం లేదు లేదని. దీపావళి రోజు కానీ సంక్రాంతి రోజు ఇంత దీపం కూడా పెట్టేదాన్ని కాదు అని భగవంతుడు చూపించాడు, ఉన్నానని నిరూపించాడు. నా జీవితంలో మార్పు తెచ్చి ఆ నమ్మకాన్ని 10 మందికి పంచే శక్తిని కూడా నాకు ఇస్తున్నాడు ఆయన. మనకు నమ్మకుంటే వేరే వాళ్ళకి ఇవ్వగలం, మనకే నమ్మకం అయితే వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలం? కనుక ఎప్పుడైతే మనకు ఆ ప్రసన్నమైన మనసు వస్తుందో, ఇక్కడ చెబుతున్నారు వేలాది మందిలో ఎవరో ఒక భాగ్యవంతుడు మాత్రమే మానవ జీవిత పూర్ణత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తానని భగవద్గీతలో చెప్పబడింది. జనులంతా దాదాపు రజోగుణ తమో గుణాలతో ప్రభావితులై సదా కోరికలు తీర్చుకోవడానికి, లోభం అంటే దాచుకోవడానికి, అజ్ఞానం అంధకారం చీకట్లో ఉండి నిద్రలు ఎందరతులై ఉంటారు. కనుక మానవ రూపంలో ఉన్న వారిలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే మానవ జన్మ బాధ్యతను ఎరిగి విద్యుత్ ధర్మాన్ని ఆచరించడం ద్వారా జీవితాన్ని పూర్ణత్వాన్ని సాధిస్తారు. అలాంటి మానవ జన్మ సఫలత సిద్ధించుకున్న వేలాది మందిలో ఒకనొకడు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుడు గురించి శాస్త్రాల పరంగా ఎరగగలరు. శ్రీకృష్ణుడు గురించిన శాస్త్రీయ జ్ఞానము కేవలం భక్తి యోగం ద్వారా అర్థమవుతుందని భగవద్గీతలో చెప్పబడింది. ఈ విషయాలు పై వాక్యాల ద్వారా ఇక్కడ ధృవపరుస్తున్నారు. సాధారణ మానవుడు ఎవ్వరూ కూడా, అంతెందుకు మానవ జన్మలో సఫలత్వాన్ని సాధించిన వాడు కూడా దేవదేవుడైన శ్రీకృష్ణుని శాస్త్రీయంగా లేదా పూర్తిగా అర్థం చేసుకోలేరు. తాను భౌతిక పదార్థానికి సంబంధించిన వాడు కాక ఆత్మనని
ఎరిగినప్పుడే మానవ జీవితము పూర్ణత్వాన్ని పొందుతారు. మనం ఈ శరీరంలో కదా లోపల ఆత్మగా గుర్తించాలి. ఎందుకంటే ఇది కొంతకాలమే భూమి మీద ఉంటుంది. 40 ఏళ్ళ 50 ఏళ్ళ 70 ఏళ్ళ మనకు తెలియదు, ఎప్పుడైనా ముగిసిపోతుంది. ముందు చూసుకుంటే వెనక నుంచి మృత్యు ముంచుకొస్తుందని తెలుసుకోలేము మనం. ఏదో ఒక రోజు కబడించి వస్తుంది. అందుకని చెబుతున్నాడు భగవంతుడు, కాలం సర్వ మృత్యు హరశాపం. కాలం అనేది మృత్యు రూపంలో అన్నింటినీ హరించి వేస్తుంది. అది ఎప్పుడు ముంచుకొస్తుందో మనకు తెలియదు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే దాన్ని ఉద్ధరించుకోవడానికి ఉన్నత లోకాలకు పంపడానికి ప్రయత్నం చేయాలి మనం. ఆ ప్రయత్నమే హరే కృష్ణ మహామంత్రంతో మొదలవుతుంది. అది మొదలు పెట్టాక ఏమవుతుంది? గుడ్డ పెట్టి దుమ్ము మీద దుడిస్తే దుమ్ము అంతా పోయినట్టు మన హృదయం మీద పట్టిన మురికి తొలుగుతుంది. అప్పుడు మనకు ఆత్మ దర్శనం కలుగుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనం ఆత్మ కోసం ఏం చేయాలి? దేహం కోసం ఏం చేయాలి? ఆత్మ కోసం హరినామం చేసుకోవాలి, దేహం కోసం ఉద్యోగమో వ్యవసాయమో వ్యాపారమో చేసి కుటుంబాన్ని పోషించాలి. బ్యాలెన్స్ అవుతుంది లైఫ్. అలా కాకుండా ఒక్కదాని కోసమే పని చేస్తున్నారు 90% మంది. ఎంతసేపు దేహము కుటుంబము డబ్బు, లోపల దాని గురించి ఆలోచించుతారు. ఒక బాగా గొప్ప వ్యక్తి, ఆపేస్తున్నాయి, ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో చిలకని పెట్టుకున్నాడు. అందరూ గృహప్రవేశానికి వచ్చి, అబ్బా ఎంత బాగుంది, రంగులు రంగులు చిలక, ఇల్లు ఎంత బాగుంది, చిలక ఎంత బాగుంది, ఆ పంజరం బంగారు పంజరం బాగా ఓహో అంటున్నారు. కానీ ఆ ఇల్లు దానికి ఆహారం పెడితే ఏమైతే రెట్టలు ఆ ఇల్లు ఖరాబ్ అవుతుంది కదా. తిండి పెట్టలే, ఎన్ని రోజులు ఉంటుంది అందులో? అది 3వ రోజుకల్లా చనిపోతుంది. అట్లే మనం కూడా ఆత్మకు ఆనందాన్ని కలిగించకుండా బయట ఎన్ని రకాల కార్యక్రమాలు ఉంటే ఆత్మ ఉపయోగమైంది. ఆత్మకు ఆనందం కలిగితే ఎలా ఉంటాం? ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఇది భాగవత శ్లోకం. భగవద్గీతలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు అలా ఉంటారని చెప్తున్నారు. లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. చంద్ర శ్రీమద్ భాగవతం కీ జయ, కలియుగ ధర్మరిణామ సంకీర్తన్ కీ జయ, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జయ. హరే కృష్ణ. అందరికి లేట్ అయిపోయింది. కృష్ణాని ఇచ్చిన సేవ వాళ్ళకి అది. అలా రాస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక బాబాజీ పిలిచి అంటారు, నాయన నువ్వెవరో రోజు ఈ దారిని వెళ్తున్నావు. అప్పుడు ఆ బృందావనం ఇప్పట్లాగా అపార్ట్మెంట్లు ఏం లేవు, కొండలు అడవులు అట్లుండేవి. ఒక కొండ గుహలో ఉన్నారు ఆయన, ఆ బాబాజీ. ఎట్లా నాయనని పిలిస్తే వెళ్ళారు దగ్గరికి. నాయన నా దగ్గర రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, మాకు ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల కాలం నుంచి. నాకు వయసు అయిపోయింది, నేను పెళ్లి చేసుకోలేదు, వాళ్ళని నేను చూసుకోలేను, కొంచెం నువ్వు జాగ్రత్తగా చూసుకుంటా, నీకు అప్పచెబుదాం అనుకున్నా. అంటే భలేవాడివయ్యా, నాకే ఇల్లు వాకిల్ లేదు, నేనుండేది కొండ మీద ఒక చెట్టు కింద ఉంటున్నా, ఎండకి ఎండుతున్నా, వానకు తడుస్తున్నా, వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ కోసం ఇల్లు కట్టి మళ్ళీ వీళ్ళ కోసం ఒక మందిరం పెట్టుకొని వీళ్ళ కోసం బోగా పెట్టి ఇవన్నీ నేను ఎక్కడ చేయాలి, నా వల్ల కాదంటారు. చాలా గొప్ప భక్తులు. 6 గోస్వాములు ఆయన సనాతన గోస్వామి అంటే తెల్ల బట్టలతో నిలబడ్డాళ్ళు. అనేసరికి ఆ పెద్ద ఆయన అంటారు, లేదు లేదయ్యా నువ్వు కాదనకయ్యా, నువ్వు రోజు ఈ దారిని మధుకరి తీసుకుని వెళ్ళటం నేను చూస్తున్నాను, ఏదో ఒకటి చెయ్యయ్యా నువ్వు, నాకు శక్తి అయిపోయింది, గంగా యమునా నది నుంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేయాలి, పోగా పెట్టాలి, నేనేం చేయలేకపోతున్నా, 90 సంవత్సరాలు వచ్చింది నేనంటే కాదని అంటున్నాడు. ఆయన బ్రతిమాలుతున్నాడు, ఈయన కాదంటున్నారు. అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి మధ్యలో? కృష్ణ మదనమోహన్ అన్నారు. సనాతన తీసుకెళ్ళవయ్యా అంత అడుగుతున్నాడు కదా అని అంటే, మిమ్మల్ని తీసుకెళ్తే నాకు పని ఎక్కువైంది, నా గురువు చెప్పింది నేను చేయలేనే అంటారు. మాకు నీకేం పని ఎక్కువ కదా, మాకు అభిషేకం చేయకపోయినా సరే నువ్వు ఏది తింటే అదే పెట్టయ్యా మాకంటే, ఉప్పు లేని రొట్టెలే తింటాను నేను అంటే అవే పెట్టవయ్యా అన్న. రోజు వాళ్ళని నాకు ఎక్కడ పెట్టాను, ఇల్లు లేదు కదా, ఒక ఉట్టి కొనుక్కొచ్చి ఆ ఉట్టిలో పెట్టి చెట్టుకేలు తీసేసాడు వాళ్ళని. ఆయన మధుకరికి వెళ్ళి వచ్చిందాక చెట్టు ఉట్టిలోనే ఉంటారు. మధుకరి తీసుకురాలి మళ్ళీ లీలా ప్రదేశాలు కనిపెట్టాలి. రాధాకృష్ణులు 5000 సంవత్సరాల క్రితం అక్కడ లీలలు చేసిన ప్రదేశాలు కనిపెట్టి అక్కడ మందిరాలు కట్టాలి. వాళ్ళ గురువు సాక్షాత్ చైతన్య మహాప్రభు ఆజ్ఞ అది. అవి వెతుక్కోవాలి, వస్తాం ఇది మధుకరి తెచ్చుకోవాలి, రొట్టెలు చేసుకోవాలి, దేవుడికి పెట్టాలి, తినాలి. ఆ రోజు సప్పటి రొట్టెలు. ఆయన వచ్చిన దాకా ఎదురు చూస్తే ఇట్లే ఉంటున్నారు రాధాకృష్ణుడు. చివరికి ఒక రోజున అంటే, ఏమయ్యా సనాతన, రోజు సప్పటి రొట్టెలే పెడుతున్నావు, కూర కూడా లేదు, అందులో ఉప్పు కూడా లేదు, కొంచెం ఉప్పు వేయొచ్చు కదా అన్నాడంట స్వామి. ఆయన అన్నారంటే, ఇవాళ ఉప్పు అడుగుతావు, రేపు కూర అడుగుతావు. అప్పుడు నా గురువు చెప్పింది నేను ఎలా చేయగలను, నీ సేవలే నాకు సరిపోతాయి.
అందుకని నేను మిమ్మల్ని తీసుకురంటే సరేలేవయ్య వద్దు అదే పెట్టలే అన్నారంట స్వామి. తర్వాత ఆయనకే బాధ వేసింది, ఎందుకంటే తన కర్తవ్యం తను తీరుస్తూ అనుకుంటున్నాను, నాతో పాటు ఏ రాధాకృష్ణుల కోసం అయితే నేను ఇక్కడ లీలా ప్రదేశాలు కనిపెడతానికి వచ్చానో, ఎవరి సేవ కోసం అయితే నా గురువు నన్ను ఇక్కడికి పంపించారో అది చేస్తున్నా, కానీ వాళ్ళ పట్ల నాకు రవ్వంత కూడా ప్రేమ ఆసక్తి రాలేదే, కనీసం భక్తి రాలేదే, వీళ్ళ కనీసం ఒక నీడన నేను ఏర్పాటు చేయలేదని మనసులో బాధపడ్డాడు. ఒక గొప్ప ధనికుడు వచ్చాడు, నీ దగ్గర ఉన్న విగ్రహాలకి ఏం కావాలి, గుడి కట్టిస్తావు, ఎంత ధనం కావాలో చెప్పిస్తానన్నాడు. నువ్వు ధనం ఇచ్చినా కట్టించే టైం నాకు అదంటే నేనే ఏర్పాటు చేస్తాను. పెద్ద మందిరం ఇప్పుడు కూడా అదే ఉంది అక్కడ. అది అద్భుతమైన మందిరం, బృందావనం ఫస్ట్ టెంపుల్ అంటారు అనమాట. మన ఫోటోలు కూడా తీసుకున్నాం చూడండి. అక్కడ వెనక ద్వాదశ ఆదిత్య తిల అని ఉంది. ఒకసారి కృష్ణాకి యమునా నదిలో బాగా స్నేహితులతో గోపపాలు తాడొస్తానంటే జలుబు చేసిందంట. ఆయనకేంటి జలుబు చేయడం ఏంటి, లీలలు అవన్నీ కూడా బృందావన లీలలు. అప్పుడంట 12 మంది సూర్యులు గంట ఒక రాతిలోకి వచ్చారంట. ఆ రాతి మీద కృష్ణ నిలబడ్డారు, వెంటనే తగ్గిపోయింది ఆ వేడికి. ద్వాదశ ఆదిత్య తిల అంటారు. అక్కడ ఏ సనాతన గోస్వామి అయితే ఆ ఉట్టిలో పెట్టి సప్పటి చపాతీలు పెట్టాడు, ఆయన సమాధి ఇప్పుడు కూడా ఉంది అక్కడ. అట్లా అద్భుతమైన లీలలు. మనం ఇవన్నీ కూడా వినడం వల్ల ఏముంది, శృణ్వత్వాం సుఖదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనగా. ఎన్నో జన్మల్లో ఎంతెంతో పుణ్యాలు చేస్తే గాని ఆయన లీలలు వినే అవకాశం దొరకదు. ఆ లీలలు వింటే ఏమొస్తుందని ఇప్పుడు చెప్పాను ఆ శ్లోకంలో, గుర్తుంది ఎవరికన్నా? శ్రీకృష్ణ భగవానుడి లీలా శ్రవణము స్మరణము అంటే ఆయన గురించి వినడం, ఆయన నామాన్ని జపం చేయడం. ఈ రెండు కూడా ఒక మంచి కత్తిని తయారు చేస్తాయి మన చేత. ఖడ్గాన్ని చేబూని జన్మల నుంచి మనకు ముడిపడ్డ కర్మ గ్రంథిని తెంచివేయాలంట. లేదంటే ఏమవుతుంది, పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాలి. సస్తూ పుడుతూ ముసలితనము, రోగాలు, సఫరింగ్స్ తప్పించుకోలేము దాని నుంచి. అంటే భాగవతాన్ని వినడం వల్ల మనకి ఎన్ని లాభాలు చూడండి. కానీ ఈ ఊర్లో ఎన్ని వేల మంది ఉన్నారు, అంతమంది ఎంతమంది భాగవతం వినగలుగుతున్నారు? అదే మన దౌర్భాగ్యం. కనుక భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని కీర్తించడము, శ్రవణం చేయడం పట్ల రుచిని పెంచుకొనవలసిన అవసరము మనం ఇదివరకే చర్చించాము. అట్టి కార్యం శ్రీకృష్ణ భగవాన్ యొక్క శుద్ధ భక్తుని సేవా విధానం ద్వారా శీఘ్రమే సిద్ధిస్తుంది. అట్లా ఎంత ఇంపార్టెంట్ ఆయన నామాన్ని జపం చేయడము, ఆయన లీలలు వినడము, వాటి పట్ల రుచిని పెంచుకోవాలి. రుచి దొరికితే ఏమవుతుంది, ఇంకా 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 తినాలనిపిస్తుంది. గులాబ్ జామ్ చాలా టేస్ట్ ఉంది, వేడి వేడి గారెలు, ఒక పక్క స్వీటు ఒక పక్క హాటు, మంచిగా కడుపు నిండా లాగించేస్తాం కదా. మనకు రుచి రావాలి అంటే ఇప్పుడు వింటున్నాము, ఇంకా రుచి దొరకలా మనకి. రుచి దొరికితే ఏమైంది, ఇంకా వినాలి ఇంకా వినాలనే తపన. అది ఎలా వస్తుందంటే మహాభక్తులకు సేవ చేయడం. అంటే మనం వినేటప్పుడు శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని వింటే అది ఎవరైతే చెప్పే భక్తులు ఉంటారో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఒకళ్ళు అటు మాట్లాడి ఒకళ్ళు ఇటు మాట్లాడి ఒకళ్ళు శ్రద్ధ లేకుండా టైం చూసుకుని ఎప్పుడైపోయింది ఇవి ఎప్పుడు అయిపోద్ది అనుకుంటే చెప్పేవాళ్ళకి శ్రద్ధ కలగదు. వినేవాళ్ళు శ్రద్ధగా ఉంటే చెప్పేవాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఆనందం వస్తుంది. ఇట్లా మహాభక్తులకు సేవ చేయడం ద్వారా మనకి భగవంతుని కథల పట్ల రుచి ఉత్పన్నమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులను వర్తించే విధానికి అనుగుణంగా వారి వర్తిస్తూ ఉంటాడు. భక్తులు ఆయన పట్ల ఎంత ఆసక్తితో ఉంటారో అంతే ఆ కన్నా ఎక్కువ రెట్టించిన ఆసక్తి భగవంతుడు మన మీద చూపిస్తాడంట. మనకెంత ఉంటే ఆయనకి 10 ఉంటుంది. మనం ఒక్కడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు మనం వేపేస్తాడు. ఆ ఒక్కడుగు వేయడానికి మనం ఎంత ఆలోచిస్తాము? మాకెన్ని బాధ్యతలు ఉన్నాయి, కంటిమాల వేసుకోమన్నా కూడా మాకెన్ని బాధ్యతలు ఉన్నాయి మాతాజీ. అరే యాత్రకు పోతారంటే మాకెన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంకా టైం ఉంది. టైం మన చేతిలో లేదు. ఈరోజు మన చేతిలో ఉంది, ఇది కూడా ఈ గంటే ఉంది, మళ్ళీ గంట మన చేతిలో ఉంటుందా? నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఏం చేశారంటే ఆలోచనలో పడతాం. నిన్న మధ్యాహ్నం జరిగింది, ఈరోజు మనం గుర్తుపెట్టుకోలేము. అలా గుర్తు ఉండాలంటే కూడా ఎవరి అనుగ్రహం కావాలి? భగవంతుని అనుగ్రహం. 15వ అధ్యాయం 15వ శ్లోకం భగవద్గీతలో చెబుతున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్తర స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైచ్చ సర్వారహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. గుర్తునిచ్చేది నేనే, మరుపునిచ్చేది నేనే, జ్ఞానాన్ని ఇచ్చేది నేనే. ఆ జ్ఞానం వచ్చి మనం చేరుకునే గమ్యం కూడా నేనే అని చెబుతున్నాడు భగవంతుడు. కనుక
తన దివ్యమైన భక్తితో సేవా కార్యక్రమం నందు పాల్గొనడానికి సంపూర్ణంగా శ్రద్ధ కలిగి తనను గూర్చి శ్రవణం చేయుటకు అనురక్తుడు చూసి ఆ దేవదేవుడు భక్తుడైన వాని పరమాత్మ రూపంలో హృదయంలో నుంచి అనుగ్రహాన్ని కురిపించి అతడు తన సులభంగా చేరే రీతిలో మార్గదర్శనం చేస్తాడంట. వినడం పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకి హృదయంలో పరమాత్మలాగా సూచనలు ఇచ్చి తన దగ్గరకు సులభంగా ఎలా చేరుకోవాలనే దారి చూపిస్తాడు. మీకు ఇక్కడి నుంచి నల్లబాలం షార్ట్ కట్లు ఎట్లా వెళ్ళాలో తెలుసు, నాకు తెలియదు. నేను ఎట్లా పోయి ఎట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలనుకుంటా అమ్మవారిపాలెం మీదుగా. మీరు అయ్యో ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఇటు వెళ్తున్నా, అక్కడ కాదా మీ దగ్గర దాని ఇటు పని చూపిస్తాను. అట్లా ఎవరైతే భగవంతుని గురించి వినడానికి చాలా శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకి సులభంగా తన దగ్గర తొందరగా చేరుకునే మార్గాన్ని ఆ భగవంతుడు లోపల నుంచి అందిస్తాడు. ఆ అందించడమే మనకు ఒక గురువు దొరకడం. గురువు లేకుండా చేసేది గుడ్డి పని. ఆ గురువు కూడా ఎలా ఉండాలి? ఆచరించి నేర్పేవాడై ఉండాలి. తను ఆచరించాలి, వేరే వాళ్ళకి నేర్పించాలి. ఆచరించకుండా దేవుడిని నిర్లక్ష్యం చేసి మనం ఎదుటి వాళ్ళకి ఏమి నేర్పాలి? మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా భక్తులయ్యేంత గొప్ప భక్తి మనకు లేదు. మన ప్రవర్తనతో వేరే వాళ్ళు భక్తులు అవుతారు. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి? దేశాం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. భగవంతుడికి ప్రీతితో సేవ చేయగలిగి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఆయన దగ్గరకు చేరుకునే బుద్ధిని దేవుడు ఇస్తాడు. మనకు ప్రేమ లేకుండా ఏదో రొటీన్గా అలా రెప్పలు కొట్టుకుంటా, నీ పెదవులు కదులుతా, నీ చెవులు వింటుంది రొటీన్. అట్లా ఏదో రొటీన్గా చేయకూడదు. మనం భగవంతుడికి చేయగేదంటే ఫస్ట్లో అట్లా రొటీన్గానే ఉంటాము. తన క్రమంగా శ్రద్ధ పెరుగుతుంది మనకి. ఆ పెరిగినప్పుడు అసలైన ఫలితం కనపడడం మొదలవుతుంది. అలాగా భక్తిలోకి రాగానే మర్నాడు నాకు ఫలితం కనపడాలంటే పెళ్ళై నాకు 4 రోజులకి సంతానం కలుగుతారా? అదేవిధంగా ఇది కూడా. కనుక మనలో అత్యధిక శాతము జనులకు భగవద్ధామాన్ని చేరాలని కోరిక కూడా కోరుకోరు. ఎందుకంటే అతి కొద్ది మానవులే భగవద్ధామాన్ని చేరాలని కోరికను కలిగి ఉంటారు. కనుకనే భగవద్ధామాన్ని చేరవాలి అని కోరుకునే వారికి శ్రీకృష్ణ భగవానుడు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. పాపాలు పూర్తిగా ప్రక్షాళనం కానీ ఎవరు కూడా కృష్ణధామంలో ప్రవేశించలేరు. పోవాలి అంటే పాపాలు ప్రక్షాళనం కావాలి. ఐసీలోకి వెళ్ళాలంటే కాళ్ళు శుభ్రంగా ఉండాలి, జలుబు దగ్గులు ఉండకూడదు, ఏ ఇన్ఫెక్షన్లు ఏ రోగాలు ఉండకూడదు. ఉంటే కనుక ఐసీలోకి పోనీరు. అదేవిధంగా మనం కూడా వైకుంఠ లోకాల్లో ప్రవేశించాలి అంటే మనలో దోషాలన్నీ కూడా పెరికివేయబడాలి సమూలంగా. ఏంటి ఆ దోషాలు? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు, నేను, నాది, అహంకారం, ఎన్ని మనలో దోషాలు. ఆ కల్మషాలన్నింటిని కూడా కడిగి వేసుకుంటేనే మనం భగవంతుడి లోకానికి వెళ్ళగలుగుతాము. కనుక ప్రకృతిపై పెత్తనం చేయాలనే కోరికలే ఫలములు అట్టి పాపాలు. పాపాలు వేరు, అపరాధాలు వేరు. వేరే వాళ్ళ మీద పెత్తనం చేయాలి, ప్రకృతి మీద పెత్తనం చేయాలనేదే పాపాలు అంటారు. అవేం చేస్తే మనం బంధించి మళ్ళీ జనులకు ఈడ్చి పడేస్తాయి. స్కూల్కి బాగుంది ఏడ్చే పిల్లలు మనం లాక్కెళ్ళి బలవంతంగా ఎట్లా స్కూల్లో పడేస్తాము? అట్లా. కనుక అట్టి కోరికల నుంచి, పాపాన్ని కలగజేసే అట్టి కోరికల నుంచి బయటపడడం అత్యంత కష్టమైన కార్యము. భగవద్ధామాన్ని చేరు మార్గంలో పురోగమించే భక్తుడికి మెయిన్ ఏంటంటే అది ధనము, స్త్రీ. ఈ రెండు. ఎవరైతే ఒక మగ మనిషి భక్తి చేసి ముక్తి పొందాలి, భగవంతుడి లోకానికి వెళ్ళాలని ప్రయత్నిస్తాడో వాళ్ళకి ఫస్ట్ ఆటంకాలు ఏంటి? 2. 1 స్త్రీ, 2 డబ్బు. అవి 2 సంఖ్యలు లేచి లాగేస్తాయి మన వెనక్కి. అందుకనే చాలామంది ఇస్కాన్లో పెళ్లి చేసుకుంటారు. ఎవరైతే నిజం తెలుసుకుంటారో వాళ్ళు పెళ్ళొద్దు బాబాయ్, మాకు ఈ బంధాలు వద్దు, ఈ జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేస్తే మళ్ళీ జన్మలు లేకుండా అయిపోయింది. మళ్ళీ భార్య, పిల్లలు, అప్పులు, సొప్పులు, ఫంక్షన్లు, పార్టీలు, నా తల ఎవడో ఒకడికి తాకట్టు పెట్టి ఉద్యోగం చేసి వీళ్ళని పోషించి నా భక్తిని నేను చేసుకుంటాను కొంతమంది వదిలేస్తారు. చేసుకోవద్దని శాస్త్రంలో ఎక్కడా లేదు. వారి ఇష్టాలు వారి భక్తిని బట్టి ఉంటుంది. కనుక భక్తి మార్గంలో ముందుకెళ్ళే పురుషులు ఈ రెండింటి పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. డబ్బు పట్ల, స్త్రీ పట్ల. లేదంటే చేసిందంతా వ్యర్థమవుతుంది. ఆడవాళ్ళకైనా అంతే, ఆడవాళ్ళకు కూడా. కనుక భక్తి మార్గంలో గొప్ప వారు కూడా అట్టి ప్రలోభాలకు బలి అయి ముక్తి మార్గం నుంచి పక్కకు తొలిగారు. కానీ భక్తుడైన వాడికి శ్రీకృష్ణ భగవాన్ చేతే సహాయం లభిస్తే ఆ దేవదేవుని కరుణతో
ఆ డబ్బు మీద స్త్రీ మీద వ్యామోహం చిటికలో పక్కన పెట్టగలుగుతాను. ఎందుకు? భగవంతుడు మనకు సహాయం చేస్తే. అందుకని అనుక్షణం కూడా ఆయన ప్రార్థించాలి. నేను మాయలో పడకుండా కాపాడండి, డబ్బు మీద వ్యామోహం పెట్టకుండా కాపాడండి. ఎందుకంటే ఒక యజమాని తన దగ్గర పనిచేసే పని వాళ్ళకి కడుపు నిండా అన్నము, కట్టుకోవడానికి బట్టలు, పండగలకు బోనస్లు ఇస్తాడు. మరి భగవంతుడు అసమర్థుడా? అసమర్థుడు కాదు, అసమౌర్ధ్యుడు. అసమౌర్ధ్యుడు అంటే అనితర సాధ్యుడు, ఏదైనా చేయగలవాడు, ఏదైనా ఇవ్వగలిగిన వాడు. అలాంటి భగవంతుడు తన్ను నమ్ముకొని తనకు సేవ చేసే వాళ్ళకి లోటు చేస్తాడా? అస్సలు చేయడు. కొనకుండానే ఇట్లా ఫ్యాన్లు వస్తాయి, కొనకుండానే ఏసీలు వస్తాయి, కొనకుండానే కూరగాయలు వస్తాయి, కొనకుండానే బియ్యం వస్తాయి. సేవ చేసే భక్తులకి ఏది లోటు చేయడు భగవంతుడు. బయట రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళకన్నా భక్తులకి ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ ఆహారం కూడా ఇస్తాడు భగవంతుడు. ఎందుకు? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకుడు. ఆయన బిడ్డలు దానికి వారసులు, వాళ్ళకి లోటు ఏముంటుంది? అన్నీ ఇస్తాడు భగవంతుడు. కానీ మనకి గుడిలోకి వెళ్ళి సేవ చేయాలన్నా, అక్కడ తినాలన్నా ఎందుకు మొహమాట పడతారు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు సేవించడం నా డ్యూటీ అని పిల్లలు చేస్తారో తల్లిదండ్రుల ఆస్తికి వారసులు అవుతారు. అదేవిధంగా భగవంతుని సేవను తమ ధర్మంగా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు భగవంతుని లోకానికి వెళ్ళడానికి వారసులు అవుతారు. అర్హత సేవ మాత్రమే మనకు అక్కడ పోవటానికి అర్హత. మరి దేని ద్వారా కూడా భగవంతుని లోకానికి వెళ్ళలేము. ఆ సేవ ద్వారానే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాము. కనుక ఈ అన్య స్వభావమైన దాని నుంచి ఏది స్త్రీ మీద డబ్బుల మీద వ్యామోహం నుంచి బయటపడాలంటే కొంత సమయం కావాలి మనుషులకి. కానీ ఎవరైనా శ్రీకృష్ణ భగవానుడి లీలా కథలను శ్రవణం చేయటం యందు నియుక్తుడైతే క్రమంగా తన నిజ స్థితిని తెలుసుకోగలుగుతారు. ఆ తరువాత భగవంతుని కరుణతో అతను కలతల నుంచి తనను తాను రక్షించుకోవడానికి తగినంత సామర్థ్యాన్ని పొందగలుగుతారు. అప్పుడు కలతను కలిగించే విషయాలు క్రమంగా వాటంతా అవే మనసు నుంచి మనకి ఎప్పుడైతే మనసు కలత పడుతుందో, బాధ కలుగుతుందో ఏం చేయాలి? భాగవతం వినడం మొదలు పెట్టాలి. వెంటనే ఏమవుతుంది? ఆ దుఃఖం మన వదిలి పారిపోతుంది. ఎలా? వెలుగు సూర్యుడు రాగానే చీకట్లు ఎలా తొలగిపోతాయి, మంచు తెరలు ఎలా తొలగిపోతాయి, మనకి ఎన్ని దుఃఖాలున్నా సరే మనం ఏకాగ్రతగా కృష్ణ కథను వింటూ ఉంటే అవన్నీ మన వదిలి పారిపోతాయి. ఎందుకు? వాటిని మనం పట్టించుకోవట్లేదు కాబట్టి. కనుక ఆత్మానుభవ మార్గంలో అడ్డంకుల వంటి హృదయంలోని సమస్త అమంగళాలు అంటే ఇందా చెప్పాక 6 రకాలు అరిషడ్ వర్గాలు, అవన్నీ అమంగళాలు. ఎందుకు? మన ఆత్మకి నష్టాన్ని కలిగిస్తాయి. అవి భగవంతుడు వైపు వెళ్లకుండా అడ్డుపడతాయి మనకి. ఆ అమంగళాలన్నీ తొలగించుకోవడానికి ఇక్కడ చక్కని పరిష్కారం ఇవ్వబడుతుంది. భాగవతంతో సంబంధాన్ని పొందడమే ఆ పరిష్కారం. భాగవతం అంటే పుస్తక భాగవతం, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథావతారం. ధర్మ జ్ఞానాదులను కూడి శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలం మీద తన లీలలు ముగించి తన ధామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారంటే అజ్ఞానం అనే అంధకారంలో ఉన్న కలియుగ పతితులైన కలియుగ మానవులకి మార్గనిర్దేశం, దారి చూపడానికి ఈ భాగవతం అనే ఒక జ్ఞాన దీపాన్ని తీసుకొని వచ్చారు. నేను భాగవతం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక మంచి మార్గం. చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఇక్కడి నుంచి రోడ్డు మీద దారి కనిపిస్తుంది. ఆ విధంగా పతితులైన కలియుగ మానవులను ఉద్ధరించడానికి దుస్తరమైన సముద్రం 84 లక్షల జన్మల నుంచి మానవులను బయటేయడానికి తిరిగి భాగవతంలో పునః తిరిగి వచ్చాడు భగవంతుడు. దీని ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది. అందుకని నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ అంటాం. ఆ విధముగా రెండవ భాగవతం, మొదటి భాగవతాలు 2 రకాలంట. మొదటిది పుస్తక భాగవతం, రెండోది వ్యక్తి భాగవతం. ఎవరు వ్యక్తి భాగవతం అంటే ఎలా ఉండాలి? ఒక మనిషి భాగవతం ఎలా అవుతాడు? భగవంతుడేమో గ్రంథావతారమే, అది మన చేతిలో ఉంది పుస్తక భాగవతం. రెండోది వ్యక్తి భాగవతం అంటే ఎవరు? దానికి ఇక్కడ వివరణ ఇస్తున్నారు. రెండవ భాగవతం భక్తులైన భాగవతం అంటే ఈ 2 భాగవతాలు చాలా శక్తి కలిగిన పరిష్కారాలు. హృదయంలోని అభద్రాలను తొలగించడానికి ఈ 2 ఒక్కటైనా సరే సమర్థవంతమైనవే. భాగవతుడు అయిన వాడు తన జీవితాన్ని శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి గడుపుతాడు కనుక ఆ గ్రంథంతో సమానమైన పవర్ కలిగి ఉంటాడు. భాగవతం చెప్పినట్టు బతికేవాళ్ళే రెండో భాగవతం. వాళ్ళు ఎంత పవర్ అంటే భాగవతం మనలో నష్ట కష్టాల అభద్రతను ఎలా తొలగించి వేస్తుందో వాళ్ళని చూస్తే కూడా మన కష్ట నష్టాలు తొలగిపోతాయి అంట. గంగా స్నానం చేస్తేనే ఫలితం వస్తుంది, పాపాలు పోతాయి.
వైష్ణవులు అలాంటి భాగవతులు మన జీవితంలో రోడ్డు మీద ఎదురైనా కూడా మన పాపాలను రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి అంట పైకి. అంత గొప్ప వ్యక్తులు అంటారు. విష్ణు భక్తులు అంటే మామూలు విషయం కాదు. అందుకని యమభటులు ఎంత భయంకరమైన, అక్కడ చాలా విపరీతమైన బలం, చాలా శక్తివంతులు. అలాంటి యమభటులు కూడా యమధర్మరాజు చెప్పాడు, ఏది అజామిళ కథ సందర్భంగా, ఎవరి మెడలో అయితే కంటిమాలు ఉంటుందో, ఎవరి ముఖం మీద అయితే విష్ణు పాదాలు, ఈ రెండు కూడా విష్ణు పాదాలు, పాదాల మీద తులసి ఇది ఉంటుందో వాళ్ళ దరిదాపుల్లో కూడా మీరు పోయే అర్హత లేదని చెప్పాడంట యమధర్మరాజు. అట్లని చాలా మంది ఏం చేస్తారు, కంటి మాలు వేసుకున్నాడు అన్ని తింటూ ఉంటారు. అది ఇంకా ఘోరమైన అపరాధం. ఎందుకంటే కంటి వేసుకొని అన్ని తింటే కనుక తులసి మహారాణి గొప్ప భక్తురాలు. ఎందుకంత గొప్ప భక్తురాలు అయింది ఆమె? ఆమె ఎంత శక్తివంతురాలంటే దేవతలు కూడా, ఆమె భర్త శంఖచూడు ఒక రాక్షసుడు, అతను ఓడించిన దేవతలు కూడా సామర్థ్యం చాలలేదు. అప్పుడు ఎవరు వచ్చారు అతను చంపడానికి? వాళ్ళకు ఉపాయం ఎవరు చెప్పారు? విష్ణు భగవానుడే సాక్షాత్తు ఆమె భర్త శంఖచూడు రూపంలో ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె పాతివ్రత్యాన్ని నేను చెడగొడతాను, మీరు అతను సంహరించండి అని చెప్తాడు కృష్ణ. అప్పుడు జయ శ్రీ రాధా మదన్ మోహన్ గవర్నమెంట్ జగన్నాథ్ సుభద్ర బలదేవ్. ఎప్పుడైతే భగవంతుడు ఆమె భక్త రూపంలో వచ్చి ఆమెను తాకారో ఆమె పాతివ్రత్యం చెడింది. అక్కడ అతన్ని దేవతలు సంహరించేశారు. అప్పుడు భగవంతుడు ఇచ్చిన వరమే ఆ తులసి యొక్క శరీరం గండకీ నదిలా మారింది. ఆమె జుట్టు తులసి చెట్టు అయింది. తులసి దళం లేకుండా భగవంతుని పూజ పూర్తి కాదు. బోగా తినడు. మనం ఎన్ని పూలు, ఎన్ని మాల బంగారు పూలు దోషలు పోసినా ఒక్క తులసి ఆకు చందనంతో పాదాల మీద అంటిస్తే భగవంతుడు చాలా సంతోషపడతాడు. చాలా సులభం. అందుకనే మనం బృందాయే తులసిదేవి ప్రియాయే కేశవశ్యచ అంటాం. కానీ ఆ తులసి మొక్క విలువ కూడా భారతదేశంలో 90% మందికి తెలియదు. మాకు కూడా తెలియదు. ఏదో అని చెట్టులాగా అదో చెట్టు అనుకున్నాను నేను. కృష్ణ భక్తిలోకి వచ్చాక తులసి విలువ చూసి ఇప్పుడు ఎక్కడన్నా తులసి రోడ్లు పక్కల, కాలువల పక్కన ఉంటే నా మనసు గిలగిల్లాడుతుంది. అయ్యో ఇంత పవిత్రమైన తులసి మహారాణి మురుక్కాలు పక్కన వాసన పీల్చుకుంటూ ఉందే, వాళ్ళ ఇంటి ముందు మనం పీకితే మన్నేమంటారో, అయ్యో తల్లి మీకు ఎప్పుడు ఎవరు తీస్తారు ఇక్కడి నుంచి ఈ వాసన, ఈ గబ్బు పక్కన ఎలా ఉంటున్నావు తల్లి అనుకుంటే వెళ్ళిపోతాను నేను రోడ్డు మీద. కానీ చాలా మందికి ఆ భావన కూడా కలదు. ఎందుకు? ఆవిడ గొప్పతనం తెలియక. కనుక హృదయంలోని అభద్రాలను తొలగించాలంటే ఈ రెండు అయినా, అంటే పుస్తక భాగవతం, వ్యక్తి భాగవతం రెండు కూడా ఒకటే సమర్థవంతమైనవే. కానీ భాగవతుడైన వాడు తన జీవితాన్ని శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి గడుపుతాడు కనుక ఆ గ్రంథంతో సమానమైన శక్తివంతుడై ఉన్నాడు. అట్లే శ్రీమద్ భాగవతం కూడా శ్రీకృష్ణుడు మరియు భాగవతులను పిలువబడే అతని భక్తులకు సంబంధించిన విషయాలతో నిండి ఉంది. శ్రీమద్ భాగవతం కూడా భగవంతుడు లేళ్ళు భక్తులు ఏ విధంగా ఆ భగవంతుని సేవించారు, ఎలా వాళ్ళ జన్మ సార్థకం చేసుకున్నారు. భాగవతం శ్లోకాలు ఇప్పుడు మనం చదువుకున్నవి కూడా. ఇంకా నాకు చాలా ఇష్టమైన శ్లోకం ఒకటి ఉంది, మీరు కూడా చెప్పొచ్చు. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మా పరినిష్టయా జన్మలాభా పరం పుంసాం అంతే నారాయణ స్మృతి అంటే మన మానవ జన్మ లాభాన్ని ఎలా పొందుతాము? అంచకన్నా నారాయణ అనుకుంటూ శరీరాన్ని వదలాలంట. అది నాకు చాలా ఇష్టం ఆ శ్లోకం. ఎందుకంటే ఆ స్మరణ రావాలంటే అనుక్షణం దాన్ని గుర్తు చేసుకోవాలి. మనం భాగవతాన్ని చదవకుండా, కృష్ణ గోవింద అనకుండా నారాయణ అనే అవకాశాన్ని ఎందుకు ఇస్తాడు ఆయన మనకి? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడము. అందుకనే నిత్యం ఎప్పుడో ఒకరోజు నిత్యం భాగవత సేవయ్య అని చెబుతున్నారు భాగవతంలో. కనుక భాగవతులైన వారు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ప్రతినిధి. ఎవరైతే భాగవతంలో చెప్పినట్టు జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఈ భూమి మీద భగవంతుని ప్రతినిధులు అంటారు. వాళ్ళని మనం ఏం చెయ్యాలి? గౌరవించాలి. గౌరవించాలంటే వాళ్ళు కుర్చీ వేసి కూర్చోబెట్టి పాలో నీళ్ళలో పండో ఇయటమే కాదు, అది కూడా కావాలి అఫ్కోర్స్. కానీ వాళ్ళ మాటని మనం గౌరవించాలి. వాళ్ళు చెప్పిన దాని గురించి మనం ఆలోచించాలి. ఏం చెప్తారు భాగవతులు? భక్తి చేసుకోండి, తరించండి, మానవ జన్మ వృధా చేసుకోవద్దు, దుర్లభమైన మానవ జన్మ లభించింది,
కృష్ణ భక్తి ఇంకా దుర్లభమైంది. వేరే వేరే విషయాలు కొంతకాలం అనుభవించే డబ్బు కోసం సుఖాల కోసం ఈ భక్తిని నాశనం చేసుకోకండి అని చెబుతారు. వాళ్ళ మాట మీద గౌరవం ఉంటే మన కుటుంబ పరిస్థితిని బట్టి మనం గుడికి వెళ్ళగలిగితే గుడికి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళలేకపోతే అనుక్షణం కూడా భాగవతం 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 కృష్ణ 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 అనుకుంటూ హరే కృష్ణ అనుకుంటూ మనం తలుచుకుంటుంటే చూడండి, వారం రోజుల్లో మన జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక వారం రోజులు 7 రోజులే మర్చిపోకుండా భాగవతాన్ని భగవంతుని తలుసుకోండి, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక్క నిమిషం కూడా మరవద్దు, అంత గొప్పది భాగవతం. కానీ మన మనసు చంచలమైంది, గాలి కన్నా వేగమైంది. ఇక్కడ భాగవతం వింటున్నా కూడా ఎక్కడికో వెళ్ళేసి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. అదే మన దౌర్భాగ్యం. కలియుగంలో మందస్సు మందమతయో మందభాగ్య ఉపప్రద అంటున్నారు. మనకు మంచి అవకాశం ఉన్నా కూడా దాన్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాము. కనుక భాగవతాన్ని సేవించడం ద్వారా భక్తి మార్గంలో పురోగతి ఎలా వస్తుందో మానవుల మెదడుకు అందని విషయము. కానీ తన గత జన్మలో దాసీపుత్రుడైన నారద ముని ఈ సత్యాన్ని ప్రత్యక్ష వివరించబడినవి. ముందు జన్మలో ఆయన దాసీపుత్రుడు, మళ్ళీ జన్మలో భాగవతాన్ని చర్చ చేస్తుంటే నెల నడుస్తుంది. రేపు పున్నమి నుంచి 4వ నెల మొదలవుతుంది. ఆ భాగవత చర్చ చేస్తుంటే చిన్న పిల్లవాడు వాళ్ళు ఏదో స్వీట్లు అయి తింటున్నారు పెడతారు కదా అని ఆ ఆశగాడు కూర్చొని అప్రయత్నంగా విన్నందుకే అతనిలో నష్టాలు కష్టాలు అభద్రతలను తొలగిపోయి ఆ భాగవతుల దేవుడు మళ్ళీ జనంలో బ్రహ్మ మానస్పుత్రుడిగా పుట్టాడు. అంత గొప్పది భాగవతం. ఈ విధంగా ప్రత్యక్షంగా వివరించబడినది. తన తల్లి సాధువుల సేవలో ఉండడం వల్ల అతనికి కూడా వారి సాంగత్యం లభించింది. తల్లి వారు తిన్న పాత్రలో ఈ కడుగుతూ తల్లి ఆ సేవలో ఉంది, తల్లి సహాయం చేశాడు. అట్లా భక్తుల సేవ ద్వారా అతను బ్రహ్మ కొడుకులాగానే వచ్చాడు నారదముని మళ్ళీ జన్మలో. కనుక నిక్షేపరహితమైన ప్రేమ అయితే ఇక్కడ చెప్తున్నారు 19వ శ్లోకంలో. అజారజస్తమో భావ కామలోభాదయశ్చయే ఏ తైరైన విద్దం స్థిత్తం సత్వే ప్రసీదతి. నిక్షేపరహితమైన ప్రేమయుత సేవ హృదయంలో సుస్థిరం అవ్వగానే రజోగుణ తమోగుణ ఫలములైన కామక్రోధ లోపాలు హృదయం నుంచి అదృశ్యమవుతాయి. మన హృదయంలో కామ క్రోధ లోపాలు తొలగట్లేదంటే మనలో భగవంతుని యొక్క సేవ పట్ల ఆసక్తి రావట్లేదు. ఎప్పుడైతే ఆసక్తి వస్తుందో మన హృదయంలో కామ క్రోధ లోపాలు అన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. కనుక అంతటా భక్తుడు సత్వగుణంలోని స్థితిని పొంది పూర్ణముగా ప్రసన్నుడవుతాడు. నెక్స్ట్ శ్లోకం అదే వచ్చింది. ఇది కూడా నాకు చాలా ఇష్టం, మీరు కూడా చెప్పండి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. అట్లా ఎప్పుడైతే భగవంతుని ప్రేమగా సేవ చేయాలి మనం అనుకుంటామో హృదయంలోని రజోగుణ తమోగుణ ఫలాలైన కామ క్రోధ లోభాలు ఏంటి? కామ క్రోధ లోభాల వల్ల మనకు వచ్చేది కామ క్రోధ లోభ త్రివిధం నరక ద్వారం. ఈ 3 కూడా నరకానికి ద్వారాలు. ఆ ద్వారం నుంచి ఎలా బయటపడాలి? భగవంతునికి ప్రేమపూర్వకంగా సేవ చేయడం ద్వారా ఆ హృదయం నుంచి అదృశ్యమైపోతాయంట. కామ క్రోధ లోభాల ఫలమే రజోగుణ తమోగుణ ఫలాలే కామక్రోధాలు. అవి ఎప్పుడైతే మనం ప్రేమగా సేవ చేస్తూ ఉంటామో అవి మన హృదయంలోంచి అదృశ్యమైపోతాయి, మాయమైపోతాయి. అప్పుడు భక్తులు సత్వగుణంలోని స్థితిని పొంది పూర్తిగా ప్రసన్నంగా ఉంటాడు. ఆ ప్రసన్నత ఎలా ఉంటుంది? 20వ శ్లోకంలో చెబుతున్నారు. ఏవం ప్రసన్న మనసులో ఈ విధముగా శుద్ధ సత్వం అందే స్థితులై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా ప్రసన్నమైన మనసును పొందే మనిషి సమస్త భౌతిక సంగత్వం నుండి ముక్తి పొందిన స్థితిలో వాస్తవమైన భగవత్ తత్వ విజ్ఞానాన్ని పొందగలడు. వాస్తవమైన అంటే నిజమైన భగవంతుని తత్వం ఏమిటి అనే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందగలుగుతాం. చూడండి ఎట్లున్నాయి ఒకదానికి లింకులు. ఇది రోజు మనం వినడం వల్ల మనలో క్రమం చెప్పారు, ముందు శ్లోకాల్లో అయిపోయింది. అది కూడా నిత్యం కూడా భాగవతాన్ని వింటూ ఉంటే మనకేమీ తెలియటల్లా. ఈ జ్ఞానం ఏదో తెలియదు, విజ్ఞానం ఏదో తెలియదు, అజ్ఞానం ఏదో తెలియదు, కర్మేదో తెలియదు, అకర్మేదో తెలియదు, వికర్మేదో తెలియదు, ఏమి తెలియదు. కానీ రోజు శ్రద్ధగా భాగవతాన్ని వింటాము, ఒక్క మొక్క గుర్తుండదు. కానీ దీర్ఘకాలం శ్రవణం చేయడం ద్వారా కూడా మనం ముక్తి పొందొచ్చు, ఏం అర్థం కాకపోయినా కూడా. ఎందుకు? ఆ
అలా శ్రద్ధ కలిగిన వారి హృదయంలో నుంచి భగవంతుడు అన్ని రకాల దోషాలను తొలగించి వేసి ప్యూరిఫై. అట్లా వాళ్ళ హృదయాన్ని శుద్ధ సత్వంలో పెట్టి ఆయన లోకానికి వెళ్ళడానికి దారి చూపిస్తాడు. చెబుతున్నాడు కదా భగవద్గీతలో, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోమి ఏనా తేనామముపయాంతే. ఎవరైతే ప్రేమగా నాకు సేవ చేస్తారో వాళ్ళు నా లోకాన్ని చేరుకునే బుద్ధిని నేను ఇస్తానంటున్నాడు భగవంతుడు. మనం సేవ చేయటం కాదు, రొటీన్గా ఇంట్లో చేసినట్టు ఇక్కడ కూడా చేస్తున్నాము అని అనుకోవడం కాదు, ప్రీతితో చేయాలి సేవ. ఆ ప్రీతి లేకుండా ఎంత చేసినా కూడా ఉపయోగం ఏంటి? అహంకారంతో చేస్తే ఉపయోగం ఉంటుందా? నేనే కాంగ సేవ చేస్తున్నాను, అందరూ గుర్తిస్తున్నారు లేదు, ఎంత చేస్తుంటే నన్ను ఎవరు పొగట్టం లేదే, కోరుకోకూడదు. అవేమి ఎందుకు చెబుతున్నాడు? కర్మణ్యే కర్మ చేయడమే నీ వంతు, ఫలితాన్ని నువ్వు ఆశించుకో, ఏది ఇయ్యాలో నాకు తెలుసు అంటున్నాడు భగవంతుడు. అందుకనే మనం కోరుకున్నాం అనుకోండి, పొగడ్తలు కోరుకొని గుళ్ళో సేవ చేస్తాము, పొగడ్తలు రాదు, ఏమవుతుంది? వీళ్ళకి వచ్చేవాళ్ళకి ఇక్కళ్ళకి కూడా బుద్ధి లేదు, ఎంత సేవ చేస్తుందే అని గుర్తించడం ఒక మాట కూడా పొగడరు, కోపం వస్తుంది. ఏం చేస్తుంది అప్పుడు? తప్పులు చేస్తూ ఉంటాం. ఇక తప్పులు చేస్తాం ఎందుకు? మనం పొగడ్తలు కాదు కోరుకున్నాం, పొగడ్తలు రాదా, కోపం తిట్టా అంటే ఎంత వండినా వేస్తే, చేసినా వేస్తే, తిట్టుకుంటూ చేస్తాము. ఇంకప్పుడు భక్తిలో ముందుకెళ్తామో దూరంగా వెళ్ళిపోతాము. అట్లా అసూయ ద్వేషాలతో సేవ చేస్తే భగవంతుడు రాణిస్తాడు దగ్గరికి. ఎందుకు? భగవంతుడి హృదయం హరే కృష్ణ ఎవరో మాట్లాడుతున్నారు. భగవంతుడి హృదయం వెన్నలాగా మెత్తగా ఉంటుంది. రాతి నేల మీద గింజలు వేస్తే మొలవు, కఠినమైన హృదయంలో భక్తిలత మొలకెత్తదు. భక్తిలత మొలకెత్తాలి, మనం వేసిన గింజ భక్తి గింజ మొలవాలి అంటే హృదయం ఎలా ఉండాలి? మెత్తగా, జాలి, దయ, కరుణ. అర్జునుడు గొప్ప వీరుడు, ప్రపంచాన్ని కూడా శాసించేంత శస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఏమంటున్నాడు? వీళ్ళందరినీ చంపి ఆ రాజ్యం ఎందుకు, ఆ భోగాలు ఎందుకు నాకు, నేను ఎవరిని చంపను, ఓ కృష్ణ ఓ గోవిందా నేను యుద్ధం చేయనయ్యా అని బాణాల కింద వేశాడు. భయపడేశాడా? ఆయన భక్తుడు కనుక జాలి, దయ, కరుణతోటి హృదయం ద్రవించిపోయింది. ఇంతమందిని చంపి ఆ రాజ్యం లేకపోతే, సుఖాలు లేకపోతే ఏందని. అది భక్తుల లక్షణం. భక్తులకు జాలి, దయ ఉండాలి. అది లేకుండా కఠినంగా ఉంటున్నాం తోటి వాళ్ళు అంటే మనకు భక్తి లేనట్లే. భక్తులకు 3 లక్షణాలు ఉండాలి. ఏంటో చెప్పగలరా? ఏంటో 3 లక్షణాలు, భక్తుల లక్షణాలు. 100 సార్లు చెప్పారు క్లాసుల్లో, కానీ మధ్య మరకు మనకు ఇంకొక చెడు లక్షణం కలిగడం. 3 లక్షణాలు. అది ఆసక్తి ఉండాలి ఖచ్చితంగా భక్తిలో. 3 విషయాలు అంటే భక్తులు అయినాక, రాకముందు ఆసక్తి ఉండాలి, ఆసక్తితోటి భక్తులు అవుతాం. అయినాక రావాల్సి అంటే జీవదయ, నామరుచి, వైష్ణవ సేవ. ఇప్పుడు ఆ భక్తురాలు ఉంది, ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇట్లా తలా ఒక సహాయం చేస్తున్నారు. పెద్ద ఆవిడ ఈవిడ కూడా ఏదో సహాయం చేస్తుంది. పూలు గుచ్చేవాళ్ళు కొంతమంది, పాత్రలు గడిపెట్టేవాళ్ళు కొంతమంది, మాల కట్టేవాళ్ళు కొంతమంది, ఏదో ఒకటి ఊడ్చిపెట్టేవాళ్ళు కొంతమంది, తలా పని చేస్తున్నారు వచ్చిన వాళ్ళంతా కూడా. అది భక్తులు చేసే అనేకమైన సేవలో కొంత భాగం పంచుకోవడం వైష్ణవ సేవ అంటే. తర్వాత రెండోది నామరుచి, భగవంతుని నామ పట్ల రుచి పెంచుకోవాలి. ఎలా నేను చెప్పా ఇందాక, గులాబ్ జామ్ చాలా టేస్ట్గా ఉంది, తింటా ఇంకోటి పెట్టి అంటే ఆడగాలంటే మాకు మాట వచ్చింది. ఇంట్లో అయితే ఎన్నైనా తినేస్తాము. అట్లా మనకి టేస్ట్ ఇంకా జపం చేయాలి. ఎవరికైనా వచ్చింది ఆ రుచి? అమ్మో 16 మాలలు చేయాలి, పొద్దున 8 మాలలు చేశా, ఇంకా ఇంకా 8 మాలలు ఉన్నాయి, మొత్తం 9 అవుతుంది, ఎప్పుడు చెయ్యాలి జపం? అమ్మో కృష్ణ, మాల చూస్తేనే భయం అవుతుంది నాకు. మధ్యలోకి ఎందుకంటే పొద్దున్నే చేసినట్టు మధ్యలో మాల పక్కన పెడితే దాని జోలికి కూడా బాగున్నాం. ఎక్కడుంది మనకి నామం పట్ల రుచి? 3 గంటలు 3 గంటలైనా కూడా సినిమా చూసిన కన్నా ఎక్కువ ఊళ్ళో విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో అయితే రొటీన్గా మనకు తెలుసు, మధ్యలో గొడవలు అవుతాయి, ఫస్ట్ ప్రేమ అంటారు, మధ్యలో విడిపోతారు, లాస్ట్కి కలుసుకుంటారు, దాని మీద అంత ఆసక్తి ఉండదు. కానీ ఊళ్ళో విషయాలు రకరకాల రుచులతో ఉంటాయి, షడ్రుచులతోటి. వాటి మీద ఉన్న ఆసక్తి నామం మీద మనకి ఎక్కడుంది? జీవదయ, నామరుచి, వైష్ణవ సేవ. జీవదయ అంటే ఏంటి? ఇంత మంచి మార్గం మనకు దొరికింది, మనం ఒక్కళ్ళం బాగుపడితే చాలా.
వేరే వాళ్ళకు కూడా ఈ మార్గాన్ని చూపించాలి, తపన కలగాలి. ఒకసారి మేము మాయాపూర్ వెళ్ళాము గురుదేవుల దగ్గరికి, భక్తిరాసం మరి మాకు అవకాశం ఇచ్చారు కలుసుకోవడానికి, వారి పుట్టినరోజు నాడు అందరం వెళ్ళాం. కూర్చున్నాం 15 మంది దాకా 20 మంది దాకా ఉన్నాం. మేము రూమ్ నిండిపోయాం అందరూ. ఎక్కడి నుంచి అంటే పలానా ఊరు అని చెప్పాడు, నెల్లూరు జిల్లా అని. హరిబోల్ అన్నారు. మీకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అంటే మాతాజీ అడిగింది. నా కొడుకులు 2, పెద్ద కొడుకు పెళ్ళయింది, కొడుకులు కోడళ్ళు మనవ సంతానం పుట్టలు, అప్పటికి పుట్టబోయే సంతానం కూడా భక్తులు అంటే మీరు ఆశీర్వదించండి అని. మరేమన్నారు తెలుసా, నీ ఫ్యామిలీ ఒక్కటే భక్తులు అయితే చాలా అన్నారు. అంటే ఇంటి చుట్టూతో ఆ ఇంట్లో వాళ్ళు మనకు పరిచయం లేని వాళ్ళు కూడా భక్తులు అయ్యి భగవంతుని అనుగ్రహాన్ని పొంది నరకానికి పోకుండా కాపాడుకోవాలని మనం ప్రార్థన చెయ్యాలి. జీవదయ అంటే అంతే. జీవదయ అంటే కొంతమంది ఏం చేస్తారు, మేము నాన్ వెజ్ తింటలేదు, మేము జీవదయ అహింస పాటిస్తున్నాము, జీవదయతో ఉన్నామంటారు. నాన్ వెజ్ తింటేనే జీవదయ, తినకుండా ఉంటేనే జీవదయ ఉన్నట్టు కాదు. వేరే వాళ్ళని భగవంతుడు మనం దగ్గర చేయలేకపోతే కూడా మనకి మరి ఏంటి మనకున్న అర్హత ప్రచారం చేయడానికి? ఎవరికి ఆసక్తి లేదు ప్రచారం మీద. గురువు దయ వల్ల మాకు ఆజ్ఞాపించారు, మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రచారం చేయడానికి కావాల్సిన అర్హత ఏంటి? భారతదేశంలో పుట్టడమే మనకున్న అర్హత. భారతదేశంలో మనం ఎప్పుడైతే పుట్టామో అదే మనకున్న అర్హత. ఎందుకు? భగవద్గీత ఇక్కడే పుట్టింది, కురుక్షేత్రంలో. ఇక్కడే భగవంతుడు అవతరించాడు. ఇక్కడే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, ఎన్ని అవతారాలు, ఎన్ని లీలలు, ఎన్ని అద్భుతాలు. ఇన్నిట్లో కూడా మనం ఇవన్నీ తెలుసుకొని ఎంత పుణ్యభూమిలో మనం పుట్టినందుకు గర్వపడాలి. కానీ మన పిల్లలు అమెరికా పోయి ఇక్కడికి వస్తే అంటారు, చిచ్చి ఇండియాలో ఉండబుద్ధి కావట్లా. పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ. ఇలా అమెరికా పోయి 2 ఏళ్ళు ఉండగానే ఇండియా నచ్చటల్లా అంటే అంటారు చూడలేదు. ఇంట్లో ఇంటోసార్లు లెక్క పెట్టడము, తల్లి పాలు దగ్గర తల్లినే నిందించడము, ఇవన్నీ ఘోరమైన పాపాలు. ఎందుకంటే నువ్వు పుట్టిన దేశాన్నే గౌరవించవు, నువ్వు తల్లికేం గౌరవాన్ని ఇస్తావు? తల్లిదండ్రి ప్రాణం పోయినా కూడా వస్తే వస్తారు, లేకపోతే లేదు పిల్లలు. అందుకనే ఫస్ట్ ఒకప్పుడు రోజు సినిమాల్లో కూడా ఒక సందేశం వచ్చేది, పుట్టిన భూమి మీద, కన్న తల్లి మీద, పుట్టి పెరిగిన ఊరు మీద మమకారం ఉండాలని. ఇప్పుడు ఏ సినిమాలన్నా చూపిస్తున్నారా? శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి మనకేం. మన జన్మకు కారణం ఎవరు? మనం బతుకుతున్నామంటే ఎవరి దయ వల్ల మనం ఈ భూమి మీద బతుకుతున్నామంటే, నా శక్తి, నేను ఇల్లు కట్టుకున్నా, నాకు చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటాము. కానీ ఈ భూమి మీద మనం తిరుగుతున్నాము అంటే ఎవరిచ్చారు శక్తి? భగవంతుడు. ఎండ లేకపోతే పంటలు పండితే అప్పుడు ఏం తింటాము మనం? వాన లేకపోతే పంటలు వస్తే అప్పుడు ఏం తింటాము మనం? ఎండ, వాన, గాలి, వెలుతురు, మన అవన్నీ దాకా మన శరీరంలోని ప్రతి ఒక్క పాటుకు ఒక్కొక్క దేవత ఉన్నారు. ముక్కుకో దేవత, కంటికో దేవత, చెవుకో దేవత, జుట్టుకో దేవత, నరాలకో దేవత, కడుపులో తినది అరిగించడానికి ఒక దేవత. మన శరీరంలో ప్రతి ఒక్క పాటుకు ఒక్కొక్క దేవత, అది దేవతలు అయి ఉన్నారు. మనం అసలు గుర్తిస్తున్నాం వాళ్ళని? నాకు అరుగుతుంది ఏదన్నా కూడా నేను వాళ్ళైనా అరిగించుకుంటా ఉంటాం అని భగవంతుడు అరిగించేది నేనే లోపలుండి అంటున్నాడు. గుర్తిస్తున్నాం మనం? అదే మన అజ్ఞానం. అందుకని ఈ అజ్ఞానం అనే అంధకారాన్ని తరిమి పారేయడానికే భగవంతుడు గ్రంథరాజ శ్రీమద్ భాగవత రూపంలో తిరిగి భూమి మీద అవతరించాడు. ఎవరైతే ప్రతినిత్యం భాగవతాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళు అజ్ఞానం అనే అంధకారం చీకటి నుంచి బయటపడతారు, జ్ఞానం అనే వెలుగుని పొందగలుగుతారు. అప్పుడే మన జన్మకు అర్థం ఏంటి, మనం ఎవరమే అనేది తెలుస్తుంది. మనం ఇప్పుడెవరంటే మన పేరులతో గుర్తించుకుంటాం. ఆ పేరు ఎంతవరకు ఉంటుంది? ఆత్మ దీంట్లో ఉన్నసేపే. ఆత్మ బయటికి వెళ్ళగానే ఫలానా అంటారా, కట్టి అంటారు, లేదా శవం అంటారు, బాడీ అంటారు. అంత మరణమే లేని ఆత్మకు మనం విలువ ఇట్లా 60-70 ఏళ్ళు భూమి మీద ఉండే శరీరానికి ఇచ్చే విలువలో సగం కూడా ఆత్మకి ఇవ్వట్లేదు. మనం శరీరానికి రోజు 3 సార్లు తిండి పెడతాం, ఇంకోసారి టిఫిన్ పెడతాం, మధ్యలో మధ్యలో బిస్కెట్లు, పండ్లు ఏయో వేస్తూ ఉంటాము. ఆత్మకి ఏం ఆహారం ఇస్తున్నాము? పొద్దున కష్టం మీద జపమాలు పట్టుకొని, ఇవాళ మేము మధ్యాహ్నం కూడా వెళ్ళంటే వెళ్తే అక్కడ అదే చెప్పాము. వాళ్ళు అన్నారు, నేను ఎప్పటి నుంచి 2-3 సంవత్సరాల నుంచి అక్కడ చెప్తుంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయటం. అడిగితే ఇవాళ 3-4 అన్నారు, అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు చేస్తారంట మాల. అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు అలా తింటలేదు కమ్మ. మీరు ఎవరికి లాభాన్ని కలిగిస్తున్నారు? మీరు దేవుడికి ఏమి ఇబ్బంది కలిగించారు? అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు తింటలే, రోజు 3 సార్లు తింటున్నాం కదా, మరి 3 సార్లు జపం చేస్తున్నామా? చేయట్లా. 2 సార్లు స్నానం చేయాలంటే బరువు, తినడానికి మనకు బరువు.
భగవంతుని చేయాలంటే బరువు, సేవ చేయాలంటే బరువు. ఎలా ఉద్ధరించుకుంటాం మన ఆత్మను మనం? ఈ దేహం భూమి మీద కొంత 60-70 ఏళ్ళు దేహం కోసం చదివి 25 ఏళ్ళు వచ్చిందాక తలకాయ కింద కాళ్ళు పై పెట్టి తపస్సు చేసినట్టుగా డిగ్రీలు పొందితే ఆ డిగ్రీ 55 ఏళ్ళ తర్వాత దేనికి పనికి వస్తుంది? 4 గిస్కుల పొయ్యి అంటించడానికి పనికి వస్తుంది. డిగ్రీ 55 ఏళ్ళు వచ్చిన ఉపయోగం ఉందా? కానీ ఆత్మ ఎంత విలువైంది? అలాంటి ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నామని ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? మనలో అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతే జ్ఞానం అనే దీపం వెలిగినప్పుడు ఆలోచన కలుగుతుంది. నేనేం చేస్తున్నాను నా ఆత్మ కోసము, నేను పుట్టింది ఎందుకు, ఈ భూమి మీద ఇంతకాలం ఉన్నది ఎందుకు, దేనికోసం నా జీవితాన్ని గడుపుతున్నాను అనే ఆలోచన, జిజ్ఞాస. దాన్ని అంటారు అదాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అంటే ఆత్మ. ఆ జిజ్ఞాస కలిగినప్పుడే మన ప్రయత్నం అవుతుంది. వెంటనే ఎవరు ఎదురవుతారు మన జీవితంలో? ఒక గురువుని పంపిస్తాడు కృష్ణ. తపన మొదలైంది కదా, ఆ గురువు వచ్చి ఏం చేస్తారు? మనని భజన క్రియలు పెడతారు. అమ్మ రోజు ఆరతికి రండి, సేవ చేయండి, ఆరతి నువ్వు పూలు గుట్టు, సేవలో పెడతారు. భజన క్రియలో పెట్టగానే ఏమవుతుంది? అనర్థ నివృత్తి. మన హృదయంలో అనర్థాలన్నీ మన వదిలి దూరంగా పారిపోతుంది. స్వయంగా నా జీవితంలోనే 44 ఏళ్ళు వచ్చి నాకు దేవుడే లేడు ఉంటే ఈ కష్టాలకి జీవితం ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు, ఏం లేదు లేదండి. దీపావళి రోజు కానీ సంక్రాంతి రోజు ఇంత దీపం కూడా పెట్టేదాన్ని కాదు అని భగవంతుడు చూయించాడు, ఉన్నానని నిరూపించాడు. నా జీవితంలో మార్పు తెచ్చి ఆ నమ్మకాన్ని 10 మందికి పంచే శక్తిని కూడా నాకు ఇస్తున్నాడు ఆయన. మనకు నమ్మకుంటే వేరే వాళ్ళకి ఇవ్వగలం, మనకే నమ్మకం అయితే వేరే వాళ్ళకి ఎలా ఇవ్వగలం? కనుక ఎప్పుడైతే మనకు ఆ ప్రసన్నమైన మనసు వస్తుందో, ఇక్కడ చెబుతున్నారు వేలాది మందిలో ఎవరో ఒక భాగ్యవంతులు మాత్రమే మానవ జీవిత పూర్ణత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తానని భగవద్గీతలో చెప్పబడింది. జనులంతా దాదాపు రజోగుణ తమో గుణాలతో ప్రభావితులై సదా కోరికలు తీర్చుకోవడానికి, లోపం అంటే దాచుకోవడానికి, అజ్ఞానం అంధకారం చీకట్లో ఉండి నిద్రలో ఎందరొతులై ఉంటారు. కనుక మానవ రూపంలో ఉన్న వారిలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే మానవ జన్మ బాధ్యతను ఎరిగి విద్యుత్ ధర్మాన్ని ఆచరించడం ద్వారా జీవితాన్ని పూర్ణత్వాన్ని సాధిస్తారు. అలాంటి మానవ జన్మ సఫలత సిద్ధించుకున్న వేలాది మందిలో ఒకనొకడు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుడు గురించి శాస్త్రాల పరంగా ఎరగగలరు. శ్రీకృష్ణుడు గురించిన శాస్త్రీయ జ్ఞానము కేవలం భక్తియోగం ద్వారా అర్థమవుతుందని భగవద్గీతలో చెప్పబడింది. ఈ విషయాలు పై వాక్యాల ద్వారా ఇక్కడ ధృవపరుస్తున్నారు. సాధారణ మానవుడు ఎవరు కూడా అంతెందుకు మానవ జన్మలో సఫలత్వాన్ని సాధించిన వాడు కూడా దేవదేవుడైన శ్రీకృష్ణుని శాస్త్రీయంగా లేదా పూర్తిగా అర్థం చేసుకోలేరు. తాను భౌతిక పదార్థానికి సంబంధించిన వాడు కాక ఆత్మనని ఎరిగినప్పుడే మానవ జీవితము పూర్ణత్వాన్ని పొందుతారు. మనం ఈ శరీరంగా కదా లోపల ఆత్మగా గుర్తించాలి. ఎందుకంటే ఇది కొంతకాలమే భూమి మీద ఉంటుంది. 40 ఏళ్ళ 50 ఏళ్ళ 70 ఏళ్ళ మనకు తెలియదు, ఎప్పుడైనా ముగిసిపోతుంది. ముందు చూసుకుంటే వెనక నుంచి మృత్యు ముంచుకొస్తుందని తెలుసుకోలేము మనం. ఏదో ఒక రోజు కబడించి వేస్తుంది. అందుకనే చెబుతున్నాడు భగవంతుడు, కాలం సర్వ మృత్యు హరశాపం. కాలం అనేది మృత్యు రూపంలో అన్నింటినీ హరించి వేస్తుంది. అది ఎప్పుడు ముంచుకొస్తుందో మనకు తెలియదు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే దాన్ని ఉద్ధరించుకోవడానికి ఉన్నత లోకాలకు పంపడానికి ప్రయత్నం చేయాలి మనం. ఆ ప్రయత్నమే హరే కృష్ణ మహామంత్రంతో మొదలవుతుంది. అది మొదలు పెట్టాక ఏమవుతుంది? గుడ్డ పెట్టి దుమ్మ మీద దుడిస్తే దుమ్మ అంతా పోయినట్టుగా మన హృదయం మీద పట్టిన మురికి తొలుగుతుంది. అప్పుడు మనకు ఆత్మ దర్శనం కలుగుతుంది, ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనం ఆత్మ కోసం ఏం చేయాలి? దేహం కోసం ఏం చేయాలి? ఆత్మ కోసం హరినామం చేసుకోవాలి, దేహం కోసం ఉద్యోగమో వ్యవసాయమో వ్యాపారమో చేసి కుటుంబాన్ని పోషించాలి. బ్యాలెన్స్ అవుతుంది లైఫ్. అలా కాకుండా ఒక్కదాని కోసమే పని చేస్తున్నారు 90% మంది. ఎంతసేపు ఈ దేహము కుటుంబము డబ్బు, లోపల దాని గురించి ఆలోచించుతారు. ఒక బాగా గొప్ప వ్యక్తి, ఒక నిమిషం ఆపేస్తుంది, ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో చిలకని పెట్టుకున్నాడు. అందరూ గృహప్రవేశానికి వచ్చి అబ్బా ఎంత బాగుంది, రంగులు రంగులు చిలక, ఇల్లు ఎంత బాగుంది, చిలక ఎంత బాగుంది, ఆ పంజరం బంగారు పంజరం బాగా ఓహో అంటున్నారు. కానీ ఆ ఇల్లు దానికి ఆహారం పెడితే ఏమైతే రెట్టలేస్తే ఇల్లు ఖరాబ్ అవుతుంది కదా. తిండి పెట్టలే, ఎన్ని రోజులు ఉంటుంది అందులో? అది 3వ రోజుకల్లా చనిపోతుంది. అట్లే మనం కూడా ఆత్మకు ఆనందాన్ని కలిగించకుండా బయట ఎన్ని రకాల కార్యక్రమాలు ఉంటే ఆత్మ ఉపయోగమైంది. ఆత్మకు ఆనందం కలిగితే ఎలా ఉంటాం? ఏవం ప్రసన్న మనస్సు భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఇది భాగవత శ్లోకం. భగవద్గీతలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు అలా ఉంటారని చెప్తున్నారు. లేట్ అయిపోయింది, 9 అయిపోయింది.
चंद्रा श्रीमद् भागवतम की जय, कलियुग धर्म नाम संकीर्तन की जय, जगत गुरु शील प्रभुपाद की जय. हरे कृष्ण. मंदर के लेट అయిపోయింది.